అందరికీ నమస్కారం. అమ్మ టీవీ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ ఈరోజు మన సంస్కృతి కార్యక్రమాల్లో భాగంగా మరి తప్పుడుగులకైతే మాత్రం ఒక ముఖ్యమైనటువంటి స్థానం అయితే ఉండడం జరిగింది. మరి తప్పుడుగుళ్ళు మనం చూసుకున్నట్లయితే పురాతన కాలం నుంచి కూడా మన చిన్నప్పటి నుంచి కూడా ఈ కళ అయితే మాత్రం మనం చూస్తూ ఉన్నాము. అయితే ఈరోజు తప్పుడుగుల్లో భాగంగా శ్రీ వెంకటరమణమూర్తి పాటని కథగా చెప్పడానికి మరి తప్పటిగుళ్ళు గురుగారు అయినటువంటి దేవర తాతబాబు గారు ఈరోజు మనతో పాటు ఈ కథ చెప్పడానికి అయితే సిద్ధంగా ఉన్నారు. నమస్తే గురుగారు. నమస్తే. మరి జానపదాల్లో నెంబర్ 1 ఏదైనా ఉందనంటే అదే తప్పుడుగుల తర్వాతే వెంకటరమణమూర్తి బాబు పాటని కథ రూపంలో ఈరోజు అమ్మ టీవీ ఛానల్ ప్రేక్షకుల కోసం తప్పనిసరిగా సోదరులు సోదరీమణులు కళాభిమానులు కళా ప్రోత్సకులు మరి ఈ యొక్క ఛానల్ తీసినటువంటి మరి పాండు గారికి, నా ఒక జన్మనిచ్చిన తల్లిదండ్రులకి, నా విద్య నేర్పిన గురువు గారికి, మరి ఈ ప్రేక్షకులందరికీ కూడా నా ఒక హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేస్తూ, ఈ వెంకటరమణమూర్తి కథలో ఏ విధమైనటువంటి తప్పులున్నా ఆ తప్పులు ఒప్పులుగా భావించి నన్ను ఆశీర్వదిస్తారని మరీ కోరుకుంటున్నాను. అలాగే వెంకటరమణమూర్తి కథ అంటే ఆనాడు కలియుగం పుట్టపడేటప్పుడు ఆదిశక్తి గురించి కొంతమంది చెప్తారు. కొంతమంది అయితే నేను కూడా అదే కథని ఆదిశక్తి గురించి పాడి తర్వాత అక్కడి నుంచి ప్రపంచోత్పత్తి గురించి చెప్పిన తర్వాత అప్పుడు ఈ వెంకటరమణమూర్తి కథ ప్రారంభం అవుతుంది అన్నమాట. ఆదిశక్తి అంటే భూమి ఆకాశం పుట్టకముందు ఓంకారం పుట్టిందట. ఆ ఓంకారనాదంలో ఆంకారం పుట్టింది. ఆంకారములో ఆదిశక్తి పుట్టింది. ఈ ఆదిశక్తి పుట్టి అవతారం ఎత్తగా భూమి కానీ ఆకాశము కానీ నదులు కానీ తటాకములను చెట్లు కానీ పుట్టలు కానీ ఏమీ లేవు. ఆ నిరాకారంలో ఈ ఆదిపరాశక్తి అలా విహరిస్తూ పెరుగుతుందన్నమాట. అలా పెరిగి పెద్దదై యుక్త వయసుకు వచ్చింది. ఆ వయసుకు వచ్చిన తర్వాత ఆవిడికి ఏ విధమైనటువంటి భర్త భాగ్యాలు కానీ పక్కన ఇంకో పక్షి మాట్లాడడం కానీ ఏదైనా తోడు నీడ ఏమీ లేవు. లేకపోతే ఒక ఆవిడ యుక్త వయసుకి ఎప్పుడైతే వచ్చిందో ఓంకారనాదం ఆంకారం నాదం ఒక శరీరం అందు ఆంకారం పుట్టినట్టు కళ్ళ కామరాలు కప్పుకొచ్చి కామరించి శక్తిని ఆవరించిందట. ఇంచేదంటే కామం వాంచి వచ్చిందట. ఆ కామం తీర్చడానికి ఏ విధమైనటువంటి అవకాశం లేదు. లేకపోతే అప్పుడు చక్కనటువంటి మరి ఒక ప్రేమ గాలి తగిలి ఆ గాలి అందున తన కామవాంఛ తీర్చుకుందట. కామవాంఛ తీర్చుకొని అప్పుడు గుడ్లు పెట్టడం మొదలెట్టింది. కామవాంఛ తీర్చుకుని మరుక్షణం నందు 3 గుడ్లు పెట్టిందట. ఎప్పుడైతే 3 గుడ్లు పెట్టిందో పట్టుగడడం అంటే రుచ్యం లేదు. అప్పుడు ఏం చేస్తుంది, తన కుడిరేఖ పట్టుగా చేసి ఎడమరేఖ తీసిన ఏడగా చేసుకొని పట్టుపై గుడ్లు అడిగిందన్నమాట. అడిగినప్పుడు ఎందుకంటే ప్రేమ గాలి వల్ల ఈవిడ వ్యామోహం తీర్చుకుందంటనే ఈవేళ మన కోడిపెట్టలు ఉన్నాయి. అవి కూడా చూడు పరుగు వచ్చిన పుంజులు లేకపోతే చూడు గాలిగుడ్లు ఎడిసిందంట. ఆనాడిదే ఈనాడిది కూడా. ఈనాడు ఆ విధంగా జరుగుతూ ఉన్నాయి కూడా. తర్వాత అప్పుడు ఏమైందంటే అప్పుడు కాలు తగిలి గుడ్డు కలిపోయిన గుడ్డు కడకతో వచ్చింది. ఈ 2 గుడ్ల మీద అడుగుతుంది. ఇవిడికి ఎప్పుడైతే గుడ్లు ఉత్పత్తి చేసిందో ఆకలి పుట్టింది. ఆకలి పుడితే ఆకలేసో గుడ్డు తినేసింది, అనిపించింది. ఎప్పుడైతే అనిపించిందో ఇంకెన్ని ఒక్క గుడ్డుగా ఉంది. ఈ ఒక్క గుడ్డు తీసుకుని ఆ ఒక్క గుడ్డు మీద అలా అడుగుతుండగా ఆ గుడ్డు తాలూకా ఆ టైం అయిన తర్వాత ఆ గుడ్డుని పగిలించిందట. ఎప్పుడైతే ఆ గుడ్డు పగిలించగానే ఆ గుడ్డు పగలగానే కింద పెచ్చు భూదేవత, మీదకి పెచ్చు భూమి ఆకాశం ఏర్పడ్డాయి. ఏర్పడితే అందులో ఉన్నటువంటి ఆ పొరడు ఉంటుంది కదా, ఆ ఒక చుక్కలో చంద్రుడు అంగారసుడు బృహస్పతి ఇంద్రుడు వరుణుడు యముడు నవగ్రహాలు 9 నవగ్రహాలు పుట్టాయి. ఈ నవగ్రహాల తర్వాత మేఘాల్లో చుక్కలు సూర్యుడు చంద్రుడు, ఆ చుట్టూ చుక్కలు ఇవన్నీ ఉత్పత్తి. అందులో ఆకర్షణ ఉంటుంది కదా, ఈ ఆకర్షణలోని ఆకారం, ఆ ఆకారంలో ఆది విష్ణు ఆది బ్రహ్మ ఆది శంకరుడు త్రిమూర్తులు అప్పుడు త్రిమూర్తులు ముగ్గురు
ఉత్పత్తి అయ్యారు. అవునండి. ఎప్పుడైతే ఉత్పత్తి అన్నారో అప్పుడు ఏం చేసిందంటే అప్పుడు మానవ కన్యగా తయారయ్యి, అంటే అవునండి. మానవ కన్యగా తయారయ్యి ఈ పిల్లలు మరి వీళ్ళు కుర్రలు మరి పోషించుకోవాలి కదా. అప్పుడు ఈ పిల్లల్ని ముగ్గురిని కూడా పెంచడం మొదలుపెట్టి వాళ్ళు పెరిగి అలాగా అంతటింతగా పెరిగి పెద్దవాళ్ళు అవుతారు. ఉగ్గు దాగి ఊసిలాడుతున్నారు, పాలు దాగులు పాటలు పాడుతున్నారు, నట్టేంట సిట్టడుగులు వేస్తున్నారు, తలుపు చెక్కలు బట్టి తరిసి ఆడుతున్నారు, మంచపు దండొట్టి మసిలాడుతున్నారు. అలాగే అంతటా అలాగా పెరిగి పెద్దలు పెరిగి పెద్దలు అయిన తర్వాత వాళ్ళకి వరాన పుట్టారు కాబట్టి వాళ్ళకి దండన విద్య, చదువు, సోము, విద్య నిశ్చితంటే వాళ్ళ నుంచి ఉత్పత్తి అయింది కాబట్టి, ఆకారం నుంచి ఉత్పత్తి అయింది కాబట్టి వాళ్ళకి విద్యలంటూ ఆ విధంగా నేర్చుకున్నాయి. నేర్చుకున్న మరుక్షణమునంద అలాగా యుక్త వయసుకు వచ్చి 12 ఏళ్ళ ప్రయాణానికి వచ్చిన తర్వాత అప్పుడు ఏం చేసింది, అప్పుడు అమ్మా మా రాజ్యాలు మాకు అప్పగించు అన్నారు. అలాగని అడిగారు ముగ్గురును. అమ్మ మాకు రాజ్యాలు మాకు అప్పగించు, మాలో మాకు పొత్తుకోరటం లేదు. ఏమిటయ్యా, ఒక దవడ ఉడితే వసవదకాలు, ఒక దవడ ఉడితే పాలవదకాలు, మీకేం రాజ్యాలు అయ్యా, చిన్నపిల్లలు కదా, మీ రాజ్యమే ఆడడం అంటే మీకేం తెలుసు అంటే, అప్పుడు అది కాదమ్మా, మాలో మాకు పొత్తుకోరటం లేదు కావున మా రాజ్యాలు మాకు అప్పగించు అంటే, అప్పుడు బ్రహ్మదేవుడికి బ్రహ్మపట్నం ఇచ్చిందట. బ్రహ్మదేవుడికి బ్రహ్మపట్నం, శంకరుడికి కైలాసవాసం, విష్ణుమూర్తికి వైకుంఠవాసం. ముగ్గురికి 3 లోకాలు పంచిపెట్టింది. ముగ్గురికి 3 లోకాలు పంచిన తర్వాత అప్పుడు ఏం చేసింది, ఈవిడికి మళ్ళా యామోహం పుట్టింది. అవునండి. మళ్ళీ యామోహం ఎప్పుడైతే పుట్టిందో కళ్ళకామరాలు కప్పుకొచ్చి యామోహం రుచిగా ఎప్పుడైతే ఉందో ఆ యామోహంతో పరుగు పొరని వెళ్ళి బ్రహ్మపట్నం పరిగింది. బ్రహ్మపట్నం వెళ్ళిన తర్వాత బ్రహ్మదేవుని పిలిచి, ఏ బ్రహ్మ, నాతో అందవా, నాతోని పొందమన్నదట. నాతోని ప్రణయకలాపాలు సాగించు, నాతో పొందు, నాకు యామోహం తీర్చానని చెప్పి ఎప్పుడైతే అన్నదో అప్పుడు ఆ బ్రహ్మదేవుడు అన్నాడట, అమ్మా మాకు జన్మదిన కనతలివి కావున తల్లికి పిల్లకి తగదు ఈ ప్రేమలో. ముందుడి కలియుగం పుట్టినది ప్రజలు యావనమంది కూడా మనలాగే పాటిస్తారు కాబట్టి తల్లికి పిల్లకి తగదమ్మా ఈ ప్రేమలో అంటారు. అలా కాదయ్యా, గుడ్డు నా కూతురు, గుడ్డు కొండు పుట్టారు, మీరు నాకు మనవలు అవుతారు, అవకి మనవడికి పర్వాలేదు, తప్పనిసరిగా ప్రేమకలాపాలు సాగించవచ్చాను. అలా కాదమ్మా, ఏది ఏమైనా సరే మాకు తల్లివే కదా, కావున అటువంటి అప్పుడు నీతో ప్రణయకలాపాలు సాగించిన నా వల్ల కాదు అన్నాడు. అప్పుడు మహా కోపం వచ్చింది, ఇప్పుడు అమోహంలో ఉంది. మహా కోపం వచ్చి అప్పుడు ఏం చేసింది, 7 ముళ్ళెండి బెత్తం చేత పట్టుకొని ఆ బెత్తం పట్టుకొని ఆయన్ని బగ్గుమని భస్మం చేసింది శక్తి మంత్రాలు ప్రయోగించి. ఎప్పుడైతే బ్రహ్మదేవుడు భస్మం అయిపోయాడు, భస్మం అయిపోతే వెంటనే అక్కడికి వెళ్ళి కైలాసం వెళ్ళింది. కైలాసం ఎవరి దగ్గరికి వెళ్ళింది, శంకరుడి వద్దకు వెళ్ళి, ఏ శంకర, మరి అందవా నాతోని పొందమని అన్నదట. నాతో ప్రణయకలాపాలు సాగించాను, నీతో ప్రణయకలాపాలు సాగించిన అమ్మా, ఈ బ్రహ్మదేవుడు ఎలాగైనా ఇలాగే ఈయన కూడా ఇదే సమాధానం చెబితే అప్పుడు అన్నట, ఏమయ్యా, గుడ్డు నా కూతురు, గుడ్డుకొని పుట్టారు, మీరు నాకు మనవలు అవుతారు, అవ్వకి మనవడికి పర్వాలేదు, తప్పనిసరిగా ప్రణయకలాపాలు సాగించవచ్చు, నా ఒక యామోహం తీర్చు అని ఎప్పుడైతే అన్నదో, ఆ యామోహం తీర్చమని అంటే నా వల్ల కాదమ్మా, నా తరము కాదు, ఏది ఏమైనా సరే మాకు జన్మాంతరం మాకు కను తెరవడానికి కారణం నువ్వే కదా, కాబట్టి నేను అలా చేయడానికి అవదో, ముందరి కలిగి పుట్టిందో ప్రజలు ఏమంది కూడా మనలాగే పాటిస్తారో, వద్దమ్మా అంట. వద్దంటే అప్పుడు ఆ శంకరుని కూడా ఆ విధంగానే భస్మం చేసింది. ఈ శక్తి మంత్రాలు ప్రయోగించి 7 ముళ్ళెండి బెత్తంతో ఎప్పుడైతే శిరస్పై కొట్టిందో బగ్గుమని ఆయన కూడా భస్మం అయిపోయాడు. ఎప్పుడైతే భస్మం అయిపోయాడో ఆ వెంటనే వైకుంఠం వెళ్ళింది విష్ణుమూర్తి వద్దకి. ఎప్పుడైతే విష్ణుమూర్తి వద్దకి వెళ్ళి పాము దండేమని తలపైన కూడా పాము పడగా ఆయనకి గొడుగుగా ఉన్నాడు అన్నమాట. అయితే ఆ గొడుగు తాలూకు వృత్తాంతం వేరే. గొడుగుగా ఉంటే ఆ విష్ణుమూర్తిని పిలిచాడు, ఏమయ్యా విష్ణుమూర్తి, నాతో పొందవయ్యా, నాతో ప్రణయకలాపాలు సాగించవయ్యా పిలిచింది. ఏమమ్మా ఏంటి కారణం అన్నాడు. ఏ కారణం కాదు, నాకు యామోహంలో ఉన్నాను నేను, కాబట్టి నాతో ప్రణయకలాపాలు సాగించాలి, నాతో పొందాలి అని ఎప్పుడైతే అన్నదో అప్పుడు అన్నాడట, అమ్మా మరి మాకు జన్మించిన కన్నతల్లివి కదా, నువ్వేమంటే అప్రదిష్ట మాట్లాడడం అది కరెక్ట్ కాదన్నాడు. అప్రదిష్ట కాదు, నువ్వే కానీ కాదని అన్నట్టుకుందా, బ్రహ్మదేవుడికి శంకరుడికి పట్టిన గతే నీకు పడుతుంది, వాళ్ళిద్దరికి పట్టిన గతే నీకు పడుతుంది, తప్పనిసరిగా నాతో ప్రణయకలాపాలు సాగిందివా లేదా అంటే, అమ్మ అప్పుడు తనలోని తగనిచ్చినాడట. నచ్చించి అప్పుడు ఆలోచించాడు, అమ్మా
సరే నీతో పొందడానికి నాకు అభ్యంతరం ఏం లేదు, కానీ నీ ఒంటిని 3 మైళ్ళు ఉన్నాయి, ఈ 3 మైళ్ళు పాపుకొనిరా. నా ఒంటిని ఏ మైళ్ళు ఉందయ్యా? అలా కాదమ్మా, నువ్వు పుట్టిన మైలు ఒకటి, నువ్వు పుష్పవతి అయిన మైలు ఒకటి, షార్ట్కట్లో సమర్థ అయిన మైలు ఒకటి, కాబట్టి మాకు జన్మనిచ్చిన మైలు ఒకటి, మొత్తం ఈ 3 మైళ్ళు ఉన్నాయి కదా. కాబట్టి నువ్వు స్నానం ఆచరించరా, ఇలపాల సముద్రానికి వెళ్ళి స్నానం ఆచరించరా, అప్పుడు నీతో ప్రణయకలాపాలు సాగిస్తాను అన్నాడట. అనేసరికి అప్పుడు సరేనయ్యా, సముద్రానికి వెళ్ళి స్నానం చేసి వస్తాను, అదెంతలో మాట, ఇప్పుడు వెళ్ళిపోతాను. ఇప్పుడు వెళ్ళిపోతానంతే కాదమ్మా, నాకు మాట సాయం లేదు, తోడెవరు లేరు. బ్రహ్మదేవుని భస్మం చేసావు, శంకరుని భస్మం చేసావు, మరి ఇంత మాట్లాడే వాళ్ళు ఎవరన్నా నాతోటి ఎవరు లేరు కదా. కాబట్టి అందువలన నీ శక్తి మంత్రాలను నీ 7 ముళ్ళు ఎండబెత్తావు, నాకు దారిపోయి అప్పుడు నువ్వు వెళ్ళు, అవేనా నాకు తోడుంటాయి అన్నాడు. ఎప్పుడైతే అన్నాడో చూసావా ఎంత తెలివిగా అన్నాడో. అనేసరికి 7 ముళ్ళు ఎండబెత్తే శక్తి మంత్రాలు దారిపోసింది. ఇంక ఈవిడ దగ్గర ఏముంది? ఏమీ లేదు. సముద్రాన్ని పరిగెట్టింది, పరిగెట్టి 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 7 సముద్రాలు తిరుగుతుంది, ఎక్కడ చూసినా చేర నీళ్ళు లేవు. సముద్రాన్ని ఆరబెడిసింది మహానుభావుడు. మంత్రాలు దారిపోసింది కదా. ఈ మంత్రాలు ప్రయోగించడం ఏ సముద్రంలో చూసినా గోరు నీళ్ళు లేవు. లేకపోతే అక్కడక్కడ శిల్పశిల్పల గాతల్లో నీరుంటే ఏదైనా స్నానమే కదా, ఇది బొర్రలో దొల్లేసి అప్పుడు పరిగెట్టిందట. ఏమయ్యా, నేను స్నానం చేసేసాను, అతను ప్రణయకలాపాలు సాగించి. అదేమిటమ్మా, అహంకార శక్తిగా వస్తున్నావు, నువ్వు ఎదురుగా వస్తే నీ అహంకారం తట్టుకోలేము, వెనకెట్టుంటే తప్పనిసరిగా నీతో ప్రణయకలాపాలు సాగిస్తున్నాను. అంటే ఈ వెనకెట్టు ఎప్పుడు వెనక తిరిగిందో ఈ 7 ముళ్ళు ఎండబెత్తా శక్తి మంత్రాలు ప్రయోగించి అప్పుడు ఆవిడ భస్మం చేశాడు. భస్మం అయిపోయింది. అప్పుడు భస్మం అయిపోతే అప్పుడు ఏం చేశాడంటే బ్రహ్మపట్నం వెళ్ళి బ్రహ్మబూడిద బాగు చేసి బ్రహ్మ బొమ్మ చేసి బ్రహ్మకి ప్రాణం పోసినాడు. బ్రహ్మ విష్ణుమూర్తి కలుసుకున్నారు, కైలాసం వచ్చారు. శంకరుడు బూడిద బాగు చేసి శంకరుడు బొమ్మ చేసి శంకరుడు ప్రాణం పోశారు. అప్పుడు శంకరుడు, విష్ణుమూర్తి, బ్రహ్మదేవుడు ముగ్గురు కలుసుకున్నారు. ముగ్గురు కలుసుకొని ఈ ఆదిపరాశక్తిని భస్మం చేశాడు కదా, ఈ భస్మం దగ్గరికి వెళ్ళి ఆదిశక్తి బూడిద బాగు చేసి 4 బొమ్మలు చేశారు. 4 అండి? 4 బొమ్మలు చేసి ఈ 4 బొమ్మలకు ప్రాణం పోశారు అనమాట. అప్పుడు ఒక బొమ్మ లక్ష్మీదేవి, ఓ బొమ్మ సరస్వతి, ఓ బొమ్మ పార్వతి, 3 బొమ్మలు ముగ్గురు వరించారు అనమాట. మరి ఇంకొక బొమ్మ చెప్తాను. 3 బొమ్మలు ముగ్గురు వరించారు. ఎవరిని వరించారు? బ్రహ్మదేవుడు, సరస్వతి. బ్రహ్మదేవుడు, సరస్వతి, మహావిష్ణువు, లక్ష్మీదేవి, పార్వతీదేవిని ఈశ్వరుడు. అలాగే ముగ్గురు కూడా పార్వతిని శంకరుడు, సరస్వతిని బ్రహ్మదేవుడు, లక్ష్మీదేవిని ఈ విష్ణుమూర్తి ముగ్గురు వరించారు. వరించిన తర్వాత ఇంకో బొమ్మ ఉండిపోయింది కదా, మరి ఏమయ్యా నా ఆధారం ఏం చేస్తారు అందరు. నా ఆధారం ఏం చేస్తారా, నువ్వు ఊరుకోక అమ్మతాళ్ళు అయిపోయామన్నారు. ఊరుకోక అమ్మ తల్లి ఊరుకోక అమ్మతాళ్ళు అయిపోయామంటే అమ్మతల్లి అంటే ఏంటి? పడితెల్లమ్మ, పరదేశమ్మ, నోకాలమ్మ, మోదకొండమ్మ, భూలేకమ్మ, మరిడమ్మ, దుర్గాలమ్మ, బొర్రాలమ్మ, పెంటమ్మ, పడితెల్లమ్మ. అయితే మొత్తానికి ఊరికొక అమ్మతల్లి అన్న దగ్గర ఒక ఊర్లో నాకు 5-6 అమ్మవార్లు. అవునండి. ఒక్కొక్క గ్రామంలోనే 5-6 పేర్లతోటి అన్ని రూపాయలతోటి ఉందన్నమాట. అలాగే ప్రపంచం నలుమూలలో ఊరికి ఒక దగ్గర జిల్లాకో పండుగ, ఊరికి 10-15 పండుగలు అలా పండుగలు చేయించుకుంటూ, అంతేకాకుండా ఈ ప్రజల మీద పడుతుంది ఇంకానా. ఎలాగా ఆ ప్రజల మీద కోరికల కోసం రొంపలమ్మ, దగ్గులమ్మ, ఈరోజనాలమ్మ, ఈ విధంగా ప్రపంచం అమ్మో నాకు ఇలా ఈరోజనాలు వాంతులు పట్టుకున్నాయి కాబట్టి మనం ఈ వాంతులు తగ్గిపోతే చీర జాకెట్ ఎడతానమ్మా, అన్ని కోడిని కొత్తనమ్మని మొక్కుంటాం కదా. అలాగే అటువంటి మొక్కులతోటి ఈ విధంగా ప్రపంచంలో ఇలా ఉండగా అప్పుడు ప్రపంచాన్ని ఉద్దేశించడానికి సౌనికాది అరణ్యవాసం నందున ఏంటంటే అక్కడి నుంచి ప్రారంభం అనమాట. ఏది? వెంకటరమూర్తి కథ. అప్పుడు ఈ ప్రపంచ ఉత్పత్తి అయిపోయింది, ఇదంతా బాగానే ఉంది కదా. వీళ్ళు ఇలా ఉండగా ఈ ప్రపంచాన్ని ఉద్దేశించడానికి సౌనికాది అరణ్యవాసం నందున ముక్కోడి ముళ్ళంతా కలిసి యాగం చేస్తున్నారట. యాగం ఎందుకు చేస్తున్నారో అప్పుడు పాతరాతి యుగంలో ఉన్నటువంటి ప్రజల యామనందు కూడా నలుగురు కలిసి 4 ఇల్లు కొట్టుకొని ఉండడం అంటే తెలియదు. ఏమి ఎవరి మట్టుకు ఆ స్త్రీ పురుషులు ఎవరి మట్టుకు వాళ్ళు ఉండడమే తప్ప ఏమి మన ఈ వానలు ఉండేటట్లు కోతులు ఉంటాయి, చెట్లు అంటే కోతులు ఉంటాయి కదా, అలాగే కోతుల మాదిరిగానే శరీరం మీద బట్టలు కానీ ఏమీ కూడా లేకుండా అలా చలేస్తే చెట్ల ఆకులను బెరలను అవి శరీరాన్ని కప్పుకొని
ఏమి రాళ్ళు వండలంట చెట్ల క్రిందని అలా పడుకొని ఒక అడవిలో ఉన్న కాయలు పళ్ళు తెంపుకొని అవి తినడం ఇలా ఉండడం చేసేవారట. అప్పుడు ఈ ప్రజలందరికీ అప్పుడు ఈ మునేశ్వరులు జ్ఞానోపదేశంతో ఎప్పుడైతే పుట్టారు కదా, ఈ జ్ఞానోపదేశం ఉన్నటువంటి సూతమహముని, జనకమహముని, అత్తిమహముని, గౌతమహముని ఇటువంటి మరి అష్టదిక్పాలకులు అందరూ కలిసి అప్పుడు ఏం చేశారు, జ్ఞానం కోసం అందరూ కలిసి అందరికి ఒక జ్ఞానం వస్తుంది, లోక కళ్యాణార్థమై గొప్పగా యాగం చేశారట. లోక కళ్యాణం అంటే లోకం అంతా కలిసి ఒక పండుగ, ఒక పెళ్ళి. అప్పుడు లోక కళ్యాణార్థమై గొప్పగా యాగం చేసి ఆ యాగం అప్పుడు ఎప్పుడైతే యాగం చేస్తున్నారో అప్పుడు ఈ బ్రహ్మదేవుడి కుమారుడు నారదుడు వచ్చాడు. ఏంటయ్యా యాగాలు ఎందుకు చేస్తున్నారు అయ్యా, మీరు ఎందుకు చేస్తున్నారు యాగం అంటే, అప్పుడు ఈ ఋషేశ్వరులు ఎవరెవరో తాలూకు భక్తులు, విష్ణు భక్తులు కొందరు, ఈశ్వరుడు భక్తులు కొందరు, బ్రహ్మ భక్తులు, వీళ్ళందరూ కలిసి ఒక యాగమే చేశారు. విష్ణు భక్తులు కొందరు, ఈశ్వరుడు భక్తులు కొందరు, బ్రహ్మ భక్తులు కొందరు, వీళ్ళు ముగ్గురు కలిసి ఒక యాగం చేసినారు. ఈ యాగ ఫలితం ఎవరికి ఇద్దారంటే అందరూ కలిసి ఒకే యాగం చేశారు. చేసిన తర్వాత అప్పుడు ఈ నారదుడు వచ్చాడు. ఏమయ్యా మరి మీరు యాగం చేస్తున్నారు, ఎందుకయ్యా యాగం చేస్తున్నారు? మా దేవుడి కోసం చేస్తున్నావయ్యా అన్నారు. మా దేవుడి కోసం చేస్తున్నా, మీ దేవుడు ఎవరయ్యా అన్నాడు. మాది విష్ణువు, మీ దేవుడు విష్ణుమూర్తి, నా దేవుడు శంకరుడు, లేదు దేవుడు లేదు బ్రహ్మదేవుడు. మరి ముగ్గురు కలిసి యాగం చేస్తున్నారు, ఎవరికి ఇస్తారు అంటే అందరూ ఒకసారి మా దేవుడికి ఇస్తాను అంటే, నీ అమ్మాని కోసం నీ దేవుడు అన్నాడు, నా అమ్మాని కోసం నా దేవుడు అలాగన్నాడు. అప్పుడు నారదుడు విభజించాడట. ఏమయ్యా ఇంత కష్టపడి లోక కళ్యాణార్థమై గొప్పగా యాగం చేశారు కదా, ఈ యాగం మీరు తెలియక చేసినటువంటి యాగం వ్యర్థమే. మీరు తెలియక చేశారు ముగ్గురు కలిసి. నా దేవుడు అని ఒకడంటారు, నా దేవుడు అని ఒకడంటారు, నా దేవుడు అని ఒకడంటున్నారు. ముందు యాగపాలతో ఎవరికి ఇస్తారు? ఏదో ఒక దేవుడికి ఇవ్వాలి కదా. ఆ యాగపాలతో ఏదో ఒక దేవుడికి ఇస్తేనే ఆ పవిత్రత మీకు ఉంటుంది. అని చేత ఏదో ఒక దేవుడికి ఇవ్వండి అన్న. అంతే. మరి ఏ దేవుడు నువ్వే నిర్ణయించి అంటాను. నేను నిర్ణయించడం కాదయ్యా, నేనే అంటాను బ్రహ్మదేవుడు గొప్పవాడు అంటాను, విష్ణుభక్తులకు కోపం వస్తుంది. విష్ణుమూర్తి గొప్పవాడు అంటాను, బ్రహ్మభక్తులకు కోపం వస్తుంది. అలా ముగ్గురులోనే ఉభయ పార్టీలకి కూడా బాధ అనిపిస్తుంది. మీ అందరిలో పెద్దవారు ఎవరో నిర్ణయించుకొని ఏ దేవుడి తాలూకు మనస్పటుత్వం ఎటువంటిదో తెలుసుకుంటారండి అనగాన అప్పుడు ఏం చేసినా వాళ్ళందరిలో పెద్దవారు ఎవరు? భృగు మహర్షి. ఆ భృగు మహర్షిని పిలిచి, అయ్యా మరి నీ మాట మీద వీళ్ళందరికీ నమ్మకమేగా అంటారు నారదుడు. నా మాట మీద వీళ్ళందరికీ ఏమయ్యా మీకు నమ్మకమేనా? ఆయన మీద నమ్మకమేనా అంటాడు. భృగు మహర్షికి 3 నేత్రాలు గలవు. చేత ఆ యాగ ఫలితం ఆయనకి ఇచ్చారు. ఏ దేవుడు గొప్పవాడైతే, ఏ దేవుడు మంచి పవిత్రంగా ఉంటాడో, ఏ దేవుడైతే మనసు పట్టింది బాగుంటుందో ఆయనకి ఇవ్వండి అని చేసి వీళ్ళందరూ కూడా యాగ ఫలితం ఇచ్చారు. యాగం ఫలితం పట్టుకొని ముందు బ్రహ్మపట్నం వెళ్ళాడు. బ్రహ్మపట్నం వెళ్తే బ్రహ్మదేవుడు అంటారు. బ్రహ్మదేవుని పిలిచి, ఏ బ్రహ్మ అవురా బ్రహ్మ అని కేకేసాడు. బ్రహ్మదేవుని కేకలైతే బ్రహ్మదేవుడు సరస్వతి నాట్యం ఆడుతున్నారు. వీణ మోగిస్తుందా ఆయన మధురగానంలో ఉండిపోయారు. మౌనంగా ఉండిపోతే ఇదేటయ్యా, నేను లోకకలేదో గొప్పగా యాగం చేసుకుని యాగ ఫలితం మీకు దారపోయాలని వస్తే ఏమి కనీసం మాట కూడా పలకలేదు. ఎలాగ పలక ఏమయ్యా ఇప్పుడు వచ్చి అనుమతి లేకుండా మా మందిరానికి వచ్చినావు అన్నారట. గట్టిగా పిలిస్తే, ఏంటయ్యా ముందు మాకు అనుమతి పంపించాలి కదా, అనుమతి లేకుండా మా యొక్క మందిరానికి మేము వంటి మునేశ్వరులు రావడం కారణం ఏంటి అన్న. అంటే లోకకనేదంగా గొప్పగా యాగం చేసిన యాగ ఫలితం నీకు దారిపోయాలని వచ్చినాను, కానీ ప్రపంచం నలుమూలలో చౌపుట్టికంత నీ చేతిలో ఉంది. ఎవరు పుడతారో ఎవరు సత్తారో నీకు తెలుసు, కానీ నేను వచ్చిన సంగతి నువ్వు తెలుసుకోలేకపోయావు. నువ్వేం దేవుడు అయ్యా, ఏమి ఈ ప్రపంచం నందున బ్రహ్మదేవుడి గుడి కానీ బ్రహ్మదేవుడి పేరు కానీ లేకుండా ఉండిపోను గాక చేపించి. అందుకే బ్రహ్మదేవుడి గురి లేదు, బ్రహ్మదేవుడి పేరు లేదు. ఉన్నదైతే ఎక్కడ లేదు. లేకపోతే అప్పుడు ఏం చేశాడు, కైలాసం వెళ్ళాడు. కైలాసం వెళ్ళి హే శంకర రా శంకర అని కేకేశాడు. ఈ శంకరుడు పార్వతిని నాట్యమాడు. ఓం హరా శంకర అన్నటువంటి పాటలోని డ్యాన్స్ అదొక నాట్యం అనేది ఆ శంకరుడి దగ్గర పుట్టింది. ఆ శంకరుడు నాట్యం ఆడుతుండగా శంకరుని పిలుస్తుంటే శంకరుడు కోపం వచ్చింది. ఎలా కేకలేస్తాను, ఏంటయ్యా భృగు నువ్వా, మరి ఏంటయ్యా
ఎలా వచ్చావు? అనుమతి లేకుండా రావడం ఇది కాదు, కరెక్ట్ కాదు. మరి ముందు అనుమతి పంపించాలి కదా. అనుమతి రాకుండా మా యొక్క మందిరానికి మీరు రావడం సంస్కారం కాదండి. ఇది సంస్కారం గురించి మాట్లాడుతుంటాం ఏమిటయ్యా. లోకకారణంగా గొప్పగా యాగం చేసుకొని యాగ ఫలితం నీకు దారిపాలెం వచ్చినాం. నేను ఒక్కనే కాదు, నా సాటి మునేశ్వర్లు అందరూ కలిసి, నా సాటి అష్టదిక్కు పాలకులు అందరం కలిసి మేము గొప్పగా యాగం చేసాం లోకమంతం జ్ఞానోపదేశం కోసం. యాగ ఫలితం నీకు దారిపాలెం వస్తే నువ్వేంటయ్యా వచ్చిన వాడిని తృణీకరిస్తున్నావు. బ్రహ్మపట్నం వెళ్తే బ్రహ్మదేవుడు తృణీకరించినాడు, ఈ కైలాసమతి శంకరుడు కూడా ఈ విధంగా తృణీకరించినాడు. చి నీకు ఇవ్వకూడదు. ఏమి కోట్లతోటి నీ గుళ్ళు గోపురాలు కట్టినా సరే నీ గుళ్ళో లింగం తప్ప నీ రూపానికి ఎవరు పూజ చేయరు కాక ఆ విధంగా చెప్పించినాడు. చెప్పిస్తే అందుకే ఎంత దూరం వెళ్ళా శివాలయంలో కాశీ రామేశ్వరం గయా ఎంత దూరం వెళ్ళా, ఏదైతే ముఖ్య ఆలయాలు అంటే ముఖ్య ఆలయాలు కానీ మన ప్రపంచం నలుమూలలో ఎంత దేశం తిరిగినా ఎక్కడ చూసినా సరే శివాలయంలో ఈశ్వరుడు కోవిల్లోని లింగం తప్ప రూపం లేకుండా పోయింది. ఆ మాట కరెక్ట్ అవునా కదా? అవునండి అవునండి. ఓకే కదా. అలాగే అక్కడి నుంచి ఎక్కడ బయలుదేరినాడు? వైకుంఠం బయలుదేరేసరికి అప్పుడు లక్ష్మీదేవి పాదాలు పడుతుంది. ఆయన పడుకున్నాడు. పడుకుంటే నిద్రుడు నిరనిద్రుడు. ఏమి నిద్రుడు నిద్రపోండా నిరనిద్రుడు తెలిగేసి ఉన్నాడు, ఓయిన్లో లేదు. ఆ విధంగా ఉన్నాడట. ఆ విధంగా ఉంటే ఈయన అక్కడికి వెళ్ళి నడిచి వెళ్ళేసరికి వీళ్ళిద్దరుగానే ఒళ్ళు మాట ఉంది కదా. బ్రహ్మపట్నం వెళ్ళాను, ఆయన అలా చేశాడు. కైలాసం వెళ్ళాను, ఈయన ఎలా చేశాడు. ఈయన చూస్తే ఆయన నిద్రపోతే అలాగని చెప్పి ఒక పరిగెట్టి వెళ్ళి ఇంక ఫలితం ఏదైనా కాలేజ్ పడుకున్నాను. శాతమంది తనిసాడు, శాతమంది తనిసాడు పడుకున్నాడు. ఎప్పుడైతే శాతమంది తనిసాడో అప్పుడు వెంటనే గ్రక్కున లేదు. ఆహా భృగువా, ఎంతసేపు అందే వచ్చి నీ యొక్క పాదముతో నా యొక్క వృక్షంపై తన్నింటివి కావున నా ఒంటున్న వజ్రోడి మతమానిక నీ యొక్క పాదాలు గుచ్చుకొని ఎంత కందిపోను, అయ్యయ్యో పాపం ఎంత కందిపోను అని ఈ పాదాలు పట్టుకొని ఇలా ఒత్తినాడు. ఈ పాదాలు పట్టుకొని ఒత్తినట్టే ఒత్తి తన కాళ్ళలో ఉన్న నేత్రం, మూడో నేత్రం అన్నాను కదా, ఈ కాళ్ళలో ఉన్న నేత్రం తప్పకుండా నొక్కేసాడు. ఎప్పుడైతే నొక్కినాడో తన లవసత్రులను దిగిపోయినాయి. ఆపద బాంధవ ఆదినారాయణ సూర్యుడు అని వేలేటి సూర్యకులం మందు పుట్టింటు గాను నాకు తెలియక ఈ అపరాధం చేసినాను. నాకు తెలియక ఈ అపరాధం చేసినాను, నన్ను క్షమించు. చూసావా మరి ఎటువంటి బ్రతుకులు పుట్టావు నువ్వు అటువంటి వాడిని, మరి ఇంత నిశ్చలమైన మనసు గల వాడిని నేను కాలుతుంది నా యొక్క పౌరుషం ఆపుకోలేక ఏమి అంచేత మరి స్వామి నన్ను మన్నించు, ఇదిగో యాగపాలతో నీకు దారిపోస్తాను. ఇది ఇలా ఉండగా ఈ లక్ష్మీదేవి చూసింది కదా కాలుతుంది అనడం. చిచ్చి ఎవడో బతుడంట, ఆడవాళ్ళకి ఎర్రు కదా. ఎంత గొప్ప లేకపోతే మాత్రం నా పెరింటేమో లోకానికి విష్ణుమూర్తి, లోకం అంతా ఆయన చేతిలో ఉంది, లోకం అంతా ఆయన పరిపాలించట. అలాంటప్పుడు అదేం పద్ధతి, పడుకున్న శ్రీహరిని కాలుతుంది అంతేడా? కొంత అంతే అది పోయి ఈయన వెళ్ళి ఆయన పాదాలు పడుకోను. ఇలాంటి మొక్క చూడకూడదు, నా సాటి ఆడవాళ్ళని నన్ను తెప్పుతారు. అవునండి అని చెప్పి ఇప్పుడు అలాగే పారిపోతుంది. లక్ష్మీదేవి వెళ్ళిపోయింది. అలాగే వెళ్ళిపోతే ఆ పొంద బాంధవా మరి ఏంటయ్యా నా పరిస్థితి ఏంటి అలా చేసి అంటే, నీకేం పర్వాలేదయ్యా, సోలాపూర్ వంశంలోని ఆకాశరాజుగా అవతరిస్తే అప్పుడు నీ పాపాల పటాపంచలోను అందులోని కొద్దిగా నీకు శాపవిమోచనం ఉంటుంది. ఏమి అందుచేత నీకు వచ్చినట్టు భయం లేదు, నీ కుమార్తెనిచ్చి వివాహం చేయము అని చెప్పేసి ఎప్పుడైతే వరం ఇచ్చినాడో ఆ విధంగా ఆయన వెళ్ళిపోయి వెనక తిరిగి చూస్తే లేదు, లక్ష్మీదేవి లేదు. లక్ష్మీదేవి లేకపోతే ఈయన కడుగు బేదబడైపోండు. లక్ష్మీదేవి శాశ్వతానికి ఎప్పుడైతే దిగిందో ఆయన లోకాన చక్రవర్తి అయినా సరే కడు బేదవాడు. ఎందుకో తెలిసిన మన జేబులో ధనం డబ్బులు లేకపోతే ఎక్కడికి వెళ్ళినా ఏం చేయగలమండి? ఏం చేయలేము. ఊళ్ళోకి ఎందుకు ఇదిలోకి వెళ్ళి ఏం చేయలేము, జేబులో డబ్బులు లేకపోతే. జేబులో ధనం ఉంటేనే ఎక్కడికి వెళ్ళా, ఏ ఊరు వెళ్ళా, సంతకి వెళ్ళా, ఓ బజారుకి వెళ్ళా గౌరవం మర్యాద, 10 మందిలో కూర్చున్నా గౌరవ మర్యాద ఉంటుంది. అలాగే శాశ్వపానుపు మీద ఉన్నంతసేపు విష్ణుమూర్తికి ఎన్ని మాయలు చేసినా మంత్రాలు చేసినా చెల్లుతుంది. ఆవిడ ఎప్పుడైతే దిగిపోయింది ఈయన కడు బేదవాడైపోయింది. బేదవాడైపోయి అప్పుడు ఏం చేసాడు, లక్ష్మి నామస్మరణ చేసుకుంటూ తిరిగి ఆ యొక్క శాసగిరి అడవిలో ఒక చింతచెట్టు కింద కూర్చున్నాడట. చింతచెట్టు కింద కూర్చుంటే కూర్చున్న పట్టుని పెద్ద కోరుపట్టు పలిసింది.
కోరుపుట్లో ఉండిపోను. అవును. కోరుపుట్లో అహోరాత్రి లక్ష్మీ నామస్మరణ చేస్తూ ఉండగా అప్పుడు త్రిలోక సంచరణ నారదుడు, ఏమిటి వైకుంఠం అంతా తల్లగిందలుగా ఉంది, వైకుంఠవాసి ఎక్కడున్నాడు, ఏమైపోండు అని తిరిగి చూస్తే ఎక్కడున్నాడో ఆ కోరుపుట్లో ఉన్నాడు. ఏంటయ్యా బాబు, ఇటువంటి లోకాన చక్రవర్తి నువ్వు, మహానుభావ, ఏంటయ్యా నువ్వు ఆ వైకుంఠవాసం విడిచిపెట్టి కోరుపుట్లో ప్రవేశించినట్టు ఎక్కడున్నావేంటి, ఏంటి నీ సంగతి అన్న అడిగితే అప్పుడు అన్నాడట, నారద, నేను ఇక్కడ ఉన్నాను కారణం ఏంటంటే కొన్ని కారణాల వల్ల ఇప్పుడు లక్ష్మీ నా వద్ద నేను కడుగు బెదవడని ఆ ఒక శాసగిరి అడవిలో వైకుంఠవాసం నందున ఏమి భృగు మహర్షి నాకు జరిగినటువంటి సంభాషణలో లక్ష్మీదేవి అలిగెళ్ళిపోయింది. అంచేత ఇప్పుడు లక్ష్మీ నా వద్ద నేను కడుగు బెదవడని అయ్యానయ్యా. అందుచేత కారణం. సరే లక్ష్మీదేవి ఎక్కడుంది జాడ కనుక్కుంటాను అని వెంటనే భూలోకానికి దిగాడు. భూలోకానికి ఎప్పుడో దిగాడో దిగేసరికి అమ్మవారు తపస్సు చేస్తుంది. ఏమని ఎందుకు నా యొక్క పరాభం సాక్షాత్ విష్ణుమూర్తిని కాలుతుంది అన్నాడు. అది నేను కళ్ళారు చూసాను, ఆ పరాభం పోవాలా అన్నటువంటి ఉద్దేశంతో ఈవిడ పాపం తపస్సు చేస్తాను. అప్పుడు వెంటనే నారదుడు వెళ్ళి, అమ్మా లక్ష్మీదేవి అన్నాడు. ఏమిటయ్యా నారదుడు, ఏమిటమ్మా, నీ నాథుడు, నీ ప్రాణనాథుడు, నీ పుణ్యపురుషుడు 6 నెలల బట్టి అన్నాహారం లేదు, 6 నెలల బట్టి నిద్ర సుఖం లేవు, ఆకలికి పేగలు అలవాటు వెళ్తున్నాయి అన్నాడు. అంటే అదేంటయ్యా, నా ప్రాణనాథుడు నా పుణ్యపురుషుడు ఎవరో ఆయన పేరు నాకు చెప్పుకో, ఎవడో బతురోజు పడుకున్న వాడిని కాలుతుంది అంతే, తాపు కాసింది కాకుండా వెళ్ళి వాడు పాదం పట్టుకొని వస్తున్నాడు. విష్ణుమూర్తి మాకు నేను కళ్ళ చూడన్నాను. అదేంటమ్మా అలాంటి మాట్లాడుతూ, తప్పమ్మా, భృగు మహర్షి అంటే సామాన్యులు అనుకున్నావా, భృగు మహర్షికి 3 నేత్రాలు గలవు. అష్టదిక్పాలకులు అందరూ తపస్సు చేసి లోకకార్యంతో గొప్పగా యాగం చేసిన యాగపతిని దారిపోయాలని వచ్చినాడు. అప్పటికి నిద్రపోయిన రీతిలో స్వామివారు ఉన్నారు. ఆ టైంలో ఆ కోపం ఆపుకోలేక కాలుతో తన్నాడు. ఆ కాలుతో తనడానికి కారణం ఏంటి తెలిసిన, ఆయనకి 3వ నేత్రం ఉండడం వల్ల అంత పవరు, అంత భక్తి ఎంత ఉందో అంత పవర్ కూడా అంతే ఉంది. అంచేత ఆ 3వ నేత్రం అదే సమయం చూసి కాలు తాపు కాసినట్టే కాసింది. ఆయన ఎర్రోడు కాదమ్మా, ఆ సమయంలోనే ఆయన కాలు తాపు కాసినట్టే కాసి తన పాదాలు పట్టినట్టు పట్టి కాళ్ళలో ఉన్న నేత్రాన్ని నొక్కినాడు. తన బలపరాక్రమం దింపడానికి ఆ పని చేశాడు. అమ్మ నీ నాథుడు మామూలు కాదమ్మా అన్నాడు. అమ్మ ఆ సంగతి తెలుసుకుని, అమ్మ నాతో నా ప్రాణేశ్వర, నాకు తెలియక అపరాధం చేసినాను బాబోయ్, నిన్ను విడిచిపెట్టాను. అయితే నారద, ఆయనకి ఆహారాల మార్గం ఏం చేయాలి, ఏం చేయాలంటే అప్పుడు అయితే అమ్మ బ్రహ్మదేవుని శంకరుని ప్రార్థించు, వాళ్ళు వస్తారు. వచ్చిన తర్వాత నీకు తగినటువంటి ఉపాయం చెప్తారు. అడవుల్లో ఉన్న శ్రీహరికి వాళ్ళు ఆహారం వెళ్ళే మార్గం చేస్తారు. అప్పుడు బ్రహ్మదేవుని శంకరుని ఈవిడ ప్రార్థించింది. ప్రార్థింపగానే ఆ వెంటనే బ్రహ్మదేవుడు శంకరుడు ప్రత్యక్షమయ్యారు. ఏమమ్మా మమ్మల్ని పిలిచిన కారణం ఏంటి? అది కాదు, 6 నెలల బట్టి అనాహారం లేదు, నిద్ర సుఖం లేవు, నిద్రుడు నిద్రుడు అయ్యి ఉన్నాడు భూలోకాన్ని. మరి నా ప్రాణేశ్వరుడు, మరి ఆయనకి ఆహారం వెళ్ళే మార్గం చేయండి అన్నాడు. అంటే సరే చూడమ్మా, నేను లేగదోడు అవుతాను అని బ్రహ్మదేవుడు అన్నాడు. నేను గోమాత్రం అవుతాను అని శంకరుడు అన్నాడు. అప్పుడు యావని దోణ తీసుకొని ఇక్కడికి 20 మైళ్ళ దూరంలో నారాయణపట్నం ఉన్నది. నారాయణపట్నం వేలుసున్న చక్రవర్తి సోళరాజు ఆ ఒక సోలాపురి పట్టణంలో సోళరాజు ఉన్నాడు. ఆ ఒక సోళరాజుకి బోల్డంత ఆలమంది ఉంది. ఆ ఆలమందులో కలిసి ఆ ఒక శ్రేషగిరికి మేతకెళ్ళి అడవులో ఉన్న శ్రీహరికి పాలు పోసి ప్రాణం రక్షిస్తాం అనగానే అప్పుడు ఈ లక్ష్మీదేవి గొల్లభామ రూపగా తయారై వేషం వేసుకొని అప్పుడు యావని దోణ తీసుకొని అమ్మడానికి వెళ్తుంది అన్నమాట. ఎవరు? నారాయణపట్నం. వెళ్ళిన తర్వాత అప్పుడు అన్నలారా, మా గోవుని ఎవరు కొంటారో, రాసవీధన్నల ఓయన్నలారా, మా గౌరి గోవుని ఎవరు కొంటారు, బేపని అన్నల మాయన్నలారా, మా గౌరి గోవుని ఎవరు కొంటారు, గొల్లవీధన్నల ఓయన్నలారా, మా గౌరి గోవుని ఎవరు కొంటారు. ఇంత చక్కని గోవు ఇళ్ళ మీద లేదు. ఏమి డెక్కల సన్నాల డేగబొల్లావు, పిక్కల సన్నం పిగిలి పెట్టావు, నడుము సన్నం నాగుబొల్లావు, తోక సన్నం తొలిసూరు పడ్డా. ఇటువంటి గోవు, నా గోవు పాలు తాగిన వారు నా లేగదోడ ఎంత అందంగా ఉందో అంతకంటే మురిపించి ఉంటారు. మా గోవు పాలు తాగిన వారు పాపపుణ్యాలు పటాపంచలై ఐరారోగ్యాలుగా అష్టైశ్వర్య భోగభాగ్యములతో ఉంటారు. అని చేత ఏమిటంటే మా గోవుని ఎవరు కొంటారు అన్నలారా, ఓ డబ్బు ఉన్న ధన్యులారా,
డబ్బున్న అన్నలారా అని వీధి వీధులు తిరిగి ఈ లక్ష్మీదేవి కేకలేయగా అప్పుడు ఈ మేడ మీద ఉన్నటువంటి ధరణిదేవి కేకేసిందట. ఒకిలమ్మదేవి. ఒకిలమ్మదేవా? ఒకిలిదేవి. ఈ ఒకిలిదేవి ఎప్పుడైతే కేకేసిందో కేకేయగానే అప్పుడు ఏమయ్యా ఈ మాటలు ఆలకించింది ఒకిలిదేవి. ఆలకించి మన పట్టణంలోకి ఎవరో లక్ష్మీదేవట ఆవుని దోణ తోలుకొచ్చిందట. అది కేకలు ఆలకించి తన పెనుడి దగ్గరికి వెళ్ళి నాదా ప్రాణేశ్వర, మరి మన పట్టణంలోకి ఎవరో లక్ష్మీదేవట చక్కన ఆవుని దోణ తోలుకొచ్చిందట, అది మనం కొనుక్కుందాం. మరి ఆ గోపాలు తాగిన వారు లేకదోడు ఎంత అందంగా ఉందో అంత అందంగా ఉంటారట. అంచేత మరి తప్పనిసరిగా ఆ గోవును మనం కొనుక్కుందాం అంటే అప్పుడు అయితే మన గొలగోపుని కేకలేద్దాం. కేకలేసి అప్పుడు ఆ గోవు తాలకు మంచి అట్లా తెలుసుకుందాం అని చెప్పేసి అని అప్పుడు ఏం చేశారంటే ఆ గొల్లగోపని కేకేసాడు. కుమారా ఓ ఈ గొల్లగోపన్న, పని కలిగి గోపన్న పరుగున రమ్ము. ఆ పలుకులు ఆలకించి ఆలమంది నట్టే విడిచిపెట్టి వెంటనే పరుగున వచ్చి, అయ్యా సోమవారం నన్ను పిలిచిన పనుల కారణాలు ఏమిటయ్యా అన్నారు. అలా కాదయ్యా, మన పట్టణ పనులకి ఎవరో లక్ష్మీదేవట చక్కన ఆవుని దోణ తోలుకొచ్చిందట. అది మందలో ఉంటే మందంత వెలుగట, దొడ్లో ఉంటే దొడ్డంత వెలుగట, ఈదిలో ఉంటే ఈదంత వెలుగట. గోవు పాలు తాగిన వారు లేకదోడు ఎంత అందంగా ఉందో అంత అందంగా ఉంటారట. అని చేత ఒకసారి ఆఫ్ చేయి ఏంటి ఆడదాం. చెప్పండి. నాయనా గొల్లగోపన్న, మందలో ఉన్నావా దొడ్డులో ఉన్నావా, ఈదిలో ఉన్నావా ఇంటనున్నావు, పనిగల్లి గోపన్న పరుగునే రారా అనేసరికి ఈ గోపికుడు ఆలమందను విడిచిపెట్టి వెంటనే పరుగు వచ్చా, అయ్యా రాజుగారు నన్ను పిలిచిన పనుల కారణాలు ఏమిటయ్యా అని ఎప్పుడైతే అన్నాడో అప్పుడు అన్నాడట, మన పట్టణం పనులకు ఎవరో లక్ష్మీదేవట చక్కని ఆవుని దోణ తోలుకొచ్చిందట. అది మందలో ఉంటే మందంత వెలుగు, దొడ్లో ఉంటే దొడ్డంత వెలుగు, ఈదిలో ఉంటే ఈదంత వెలుగు. కాబట్టి ఆ గోపాలు తాగిన వారు లేకదోడు ఎంత అందంగా ఉందో అంత అందంగా ఉంటారట. అంచేత ఆ గోవును మనం కొనుక్కుందాం, వెళ్ళి చూసిరా అన్నాడు. అంటాడికి పరిగెట్టాడు. ఆ పట్టణం పండితులకు ఆ పట్టణం అంతా తిరిగాడు. తిరిగేసరి నడివీధిలో లక్ష్మీదేవిని అందుకున్నాడు. అందుకొని అమ్మ లక్ష్మీదేవి దా మా ఒక మందిరాన్ని రామ్మ, మరి మీ గోవుని తీసుకుంటారట మా వాళ్ళు రాజుగారు అనేసరికి తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత అక్కడ హాస్యం కథలు 2-3 ఉంటాయి, అలాగే హాస్యం మాటలు ఉంటాయి. కానీ అది జరిగిన తర్వాత అప్పుడు ఆవుని దోడని, అమ్మ ఈ ఆవు దూడ ఖరీదు ఏం చెప్తానంటే, అయ్యా రాజుగారు మీకైతే ఊరికని ఇస్తాను ఏమి అని చెప్పి మరి అమ్మ డబ్బు తీసుకెళ్ళాను, డబ్బు ధనం నాకు అక్కర్లేదు, నేను కాశీ యాత్రలు వెళ్తున్నాను, కావున ఈ గోవుని దోడని భద్రంగా మేపి భద్రంగా పాలు తీసుకుంటే అలాగని చెప్పేసి ఆ రాజుగారికి ఆ గోవుని అప్పచెప్పింది. అంటే అక్కడ ఆశ కథ కొంచెం ఉంటుంది, ఆశయం జరుగుతుంది. అదే నవ్వడానికి ఒక ఆశయం జరుగుతుంది. అలా అయిపోయిన తర్వాత అప్పుడు ఆవుని దోడని తోలుకొని ఆలమందలోకి తోలుకెళ్ళాడు. ఎవరో ఈ గోపుడు తోలుకెళ్ళి ఆలమందలో గోవుని తోలుకెళ్ళి ఆలమందలో కలిపి శేషగిరి మేతకు తోలుకెళ్ళి మేతకెళ్ళిన తర్వాత అప్పుడు ఏమైందంటే అడవిలోని మేత మేస్తూ ఆవులతో కలిసి వెళ్ళిపోయింది. ఆలమందతో కలిసి వెళ్ళి ఆలమందని విడిచిపెట్టి ఈ గోవు కోరుపొట్ట ఎక్కడుందో అక్కడికి వెళ్ళి ఆ పొట్ట మీద నించుని పొట్టలో ఉన్న శ్రీహరికి పాలు పోస్తుందట ఆవు. ఇలాగా 3 మాసాలు జరిగిందట. ప్రతిరోజు కూడా ఉదయం ఆలమంతో వెళ్ళాం, ఉదయం సాయంత్రం ఆలమంతో వెళ్ళి ఆలమందని విడిచిపెట్టి పొదల చోట నుంచి వెళ్ళి ఆ పుట్టలో ఉన్న సోమవారికి పాలు పోసి ప్రాణం రాజు. ఇలా 3 మాసాలు గడిచిన తర్వాత ఏంటయ్యా కొత్త గోవును కొన్నాం, ఒక్కనాడు కూడా పాలు తీసి రాలేదన్నారు. ఎవరో ఈ రాజుగారు భార్య ఒకిలిదేవి అన్నదట. అంటే అన్నదట, రే గొప్పన్న ఏంట్రా మన గోవును కొన్నావా, మీరు ఒకనాడని పాలు తీసుకొచ్చావా, అయ్యా మీరు చెప్పలేదు నన్ను తీయలేదన్నారు. అది ఆశమే. అయితే ఈ బాండు పట్టుకెళ్ళి తీసుకురారా అన్న. తీసుకురానంటే గోవు దగ్గర పాలు తీయడానికి ఏముంది, పొద్దుగంతా ఆరిపోయింది. పొద్దుగంతా ఆరిపోయి ఉంటే ఏంటి పాలు ఎవరికి ఎత్తుంది ఏం చేస్తుందంటే భద్రంగా మేపి భద్రంగా పాలు తీసుకుని ఒక మేత ఎట్టనేదేమో అంట. మేత పెట్టి పొదుగులో పాలు లేవు కదా, ఈ దూడ తాగేస్తుందేమో, లేకదోడ కానీ తాగేస్తుందేమో, లేదంటే ఎవరికి ఇచ్చేస్తుందో కనిపెట్టి చూడమన్నాడు. అప్పుడు రాయితాంబాన గడిచాడు గట్టి బాగా మేపేసి ఆవుని మేము కట్టేస్తే అప్పుడు ఏమైందంటే గోవు ప్రతిరోజు ఉదయం 7 గంటలకల్లా సోమవారం పాలు పోసిన గోమాత టైం తగ్గిపోయింది. టైం అయిపోతే ఎప్పుడైతే తప్పిపోయిందో వలవల ఏడుస్తుంది. వలవల ఏడుస్తూ ఉంటే అప్పుడు నాకు ఉదయం 7 గంటలకల్లా పాలు పోసిన గోమాతను ఎవరు బంధించారో అని పుట్టలో సోమవారం బయటకు వచ్చి దిష్టిని చూడగా
గోవు బంధించి ఉంది. తన మహిమసే అప్పుడు గోవును కట్టినటువంటి కట్లు పటహాల మంది దిగిపోయినట్టు. ఆ విష్ణుమూర్తి తాలూకా మహిమ ఎప్పుడైతే మహిమించాడో తన మహిమ చేత ఆ కట్లు తెగిపోనగానే వెంటనే ఆ అడవిలోకి పారిపోయింది. ఆ గోవు ఎప్పుడైతే అమ్మ దీని తసది కనిదింపుకొని పారిపోతుంది అలా అని చేసి ఎంత దూరం అని చేసి ఈ గోపుడు ఈ కర్ర పట్టుకొని పరిగెట్టుకొని వెళ్ళేసరికి పుట్ట మీద నుంచి ఇలా పాలు పోతుంది. అమ్మని తసది ఈ పుట్టలోనే పాలు పోస్తున్నావు నువ్వు, నిలబట్టి ఎవరికి ఎత్తుంది ఏం చేస్తుందో అనుకున్నాను. ఏం అనవసరంగా పుట్టలో పాలు పోస్తున్నావు అని ఎర్రని కళ్ళకి ఎత్తి కోపాలు ఆ దగ్గర కోపంతో ఈ కర్రతోని ఎప్పుడైతే ఇలా కొట్టబోతున్నాడో అప్పుడు ఈ పుట్టలో సోమవారం బయటకు వచ్చి ఈ గోవుని కాపాడుతున్నాడు. గోవుని ఎప్పుడైతే ఇలా కాపాడుతున్నాడో గోవుని కొట్టినటువంటి దెబ్బ సోమవారం శర్మ తగిలేలాగా ఎప్పుడైతే ఇలా కర్రతో కొట్టాడు. కర్రతో ఇలా ఎప్పుడైతే ఇదే కదా గోవు నువ్వు ఇలా కాపాడే టైంలోనే ఇలా తగిలి ఈ శిరస మీద ఎప్పుడైతే తగిలేసిందో అమ్మా అని చావుకాయ పెట్టి దెబ్బని దర్యాంది పడిపోయాడు. కారుని ఎత్తురు కాలవై పారుతుంది. ఏమిటి ఇక్కడ పుట్ట ఏమిటి, ఈ పుట్టలోంచి మనిషి రావడం ఏంటి, ఈ పుట్టలోని పాలు వేయడం ఏంటి, ఏమిటి ఈ చిత్రం ఏంటి ఇలాగుంది అలా అని చేసి నిద్రపోయి నిర్గాంతరం అయిపోయి దెబ్బని పడిపోయాడు. పడిపోతే అప్పుడు ఈ కారుని ఎత్తురు కాలవై పారుతూ ఉంటే గోవు శరీరం అంతా రక్తమల్లం అయిపోయింది. ఏమి అప్పుడు ఈ సోమవారం కట్టకట దైవమన కర్మరాల ఏమి కారుని ఎత్తురు కాలవై పారుతుంది ఏమిటి ఈ సోజ్యం అలా అని చేసి మహానుభావుడు విష్ణుమూర్తి ఇలా పట్టుకొని వల కన్నీరు వంపుతున్నాడట. వంపుతూ ఉంటే అప్పుడు ఏం చేశారంటే దాని మని ఈ గోవు తిన్నగా శాసగిరి నుంచి రాజుగారింటికి పారిపోయింది. రాజుగారింటికి ఎప్పుడైతే పరిగెట్టిందో పరిగెట్టగలగానే ఆ రాజుగారి ఇంటికి ఎదురుగా నుంచి 3 అరుపులు అరవగానే ఏమిటి ఇవాళ కొత్త గోవు మన ఇంటికి వచ్చి అరుస్తుంది అని పరుగు రాగానే మళ్ళీ తిన్నగా ఈ గోవు ఇక్కడ తీసుకొచ్చింది. ఎక్కడికి ఈ అడవిలోకి తీసుకొచ్చారు. ఒక పక్క గొల్లగోపుడు పక్క ఇద్దరు శ్రీహరి ఎప్పుడైతే ఉన్నారో అయ్యో ఆపద బాంధవ ఆయన చూసేసరికి తెలిసిపోయింది ఎవరికి రాజుగారు ఈయన మహానుభావుడు సాక్షాత్ శ్రీ విష్ణుమూర్తి. ఈ విష్ణుమూర్తికి రేజు పాలు పోస్తుంది నా గోమాత, నాకు తెలియక అపరాధం చేసిన మహానుభావ ఆపద బాంధవ నాకు తెలియదండి, నీకే ప్రతిరోజు పాలు పోతుందంటే నేనే తీసుకొద్దు వద్దును నాకు తెలియదండి, నాకు తెలియక గొల్లగోపుని దండించినాం అని కాళ్ళ మీద మరి శరణ వేడగన అప్పుడు తనలోనే తలమొచ్చ తాదెలుపుకొని అప్పుడు వేసుకొచ్చాను హౌరా సోలపురి మహారాజా నాకు పాలు పోసిన గోమాతను బంధించమని గొల్లగోపుని దండించావు. గోపికుడు గోవుని దండించాడు. గోవుని కొట్టినట్టు దెబ్బ నాకు ఈ శిర మీద తగిలింది. నువ్వు ఈ అడవిలో పిశాచ రూపం అయిపోవుగాక అన్నాడు రాజుగారిని. పిశాచ రూపం అయిపోవుగాక అంటే సోలరాజు గారిని పిశాచ అయిపోయాడు. అయ్యా నాకు తెలియదు కదా, నాకు తెలియక అపరాధం చేసి నాకు శాపం పోయి మార్గం చేయి స్వామి అన్నాడు. అంటే ఈ అడవిలో కొంతకాలం వరహాస్వామి కోవులు ఉంది, కోవుల్లో కొంతకాలం సేవ చేసిన వల్ల నీ పాపాల పటవంశలో ఉంది. అప్పుడు సోలాపుర వంశంలోని ఆకాశరాజుకి అవతరించి ఏమి నీ కుమార్తెనిచ్చి నాకు వివాహం చేసిన నీ పాపాల పటవంశలో అన్నాడు. ఇప్పుడు గొల్లగోపుని వేసినాడు. ఆపద బాంధవం నాకు తెలదండి, మీరే పుట్టలో ఉన్నారని నాకు తెలియదు, నాకు తెలియక నేను కొట్టేసానండి. ఆపద బాంధవం నాకు తెలియదు, నిత్యం సత్యం పలికేవాడిని, మీరేం చెప్తే ఆ మాట వింటాను, వాళ్ళేం చెప్తే ఆ మాట వింటాను, వినడమే తప్ప అసత్యం నాకు రాదు, నా శాపం పోయి మార్గం చేయండి. శపించేస్తానండి ఆయన్ని. నేను నిన్ను కొట్టిన పాపం ఎలా పోతుంది అన్నారు. ఆయన్ని శపించలేదు. పాపం ఎలా పోతుందో గొల్లగోపన్న నిచ్చల భక్తి వాడివి, నీకు జరగో పాలితాను ఉన్నావు కాబట్టి నీకు వచ్చినట్టు భయం లేదు. ఏమి నీవు నన్ను కొట్టినట్టు పాపం పోవాలంటే ఆ ఒక శేషగిరి కొండపై 7 గుళ్ళు కట్టనున్నా, గుళ్ళు వద్ద ద్వారపాలకి కాబట్టి తొలి దర్శనం నువ్వు చెయ్యాలి నీ చేతితోటి, నీ ఆవులతోటి పాలు పెరిగి తీసి ఏమి నాకు నైవేద్యం పెట్టాలి. అలాగని అక్కడ నేను సోమవారికి ఎప్పుడైతే దెబ్బ తగిలిందో ఈ ఎరుపు మంటల బాధ లేక అడవిలంబడి సించరం తిరుగుతూ అలా వెళ్తా ఆ అడవిలో వరాహస్వామి కోవులు ఉంది. ఆ వరాహస్వామి కోవుల దగ్గర జారబడిపోయి అక్కడికి వెళ్ళేసరికి ఆయనకి ప్రాణానికి ముఖం తిరిగిపోయినంత పని అయిపోయింది. ప్రాణానికి సులువు లేక సుఖాంతం లేక ఆ కోవుల కొమ్మని జారబడి అమ్మా దాహం అమ్మా దాహం అమ్మా దాహం అన్నాడట. అనేసరికి అప్పుడు ఆ కోవుల్లోని ఎవరున్నారో ఉకిలమ్మదేవి ఉంది. ఉకిలీదేవి ఉంది. ఆ ఉకిలీదేవి ఏం చేసింది, అప్పుడు పరుగుపరని వచ్చి ఎవరినైనా ఎవరి బాలుడు నువ్వు, ఏమి నీ పేరు, నీ ఊరేటి, నీ పేరేటి, నీ వృత్తాంతం ఏంటన్నది. అమ్మా నన్ను ఎవరినైతే నీకేమమ్మా
అన్నది. అంతే. అయ్యయ్యో ఇంత దెబ్బ తగిలింది బాబు, నీకు ఈ దెబ్బ ఎలా తగిలింది, నిన్ను ఎవరు కొట్టారు, ఏంటి అయ్యయ్యో మంచోడివే అలా అని చేసి గవలా బయట కొంగ చింపి ఏమి మేడి చెట్టు పాలను జిల్లిడేడు దూదును, మేడి చెట్టు పాలు వేసి జిల్లిడేడు దూది మందుగా వేసి బయట కొంగ చింపి కట్టు కట్టిందన్నమాట. గాయానికి మందు వేసి కట్టు కట్టి నాయన నువ్వు ఎవరు బాలుడు అన్నది. అమ్మ నాన్న ఏ ఊరు ఉంటే ఆ ఊరు నాది, ఎవరు ఏ పేరు పెడితే ఆ పేరు నాది, ఎవరు శారదిస్తే వారే నా తల్లిదండ్రులు ఏమి అంచేత నాకు ఊరు లేదు పేరు లేదు. సరే సరే నాయన కనా పెంచిన బాలుడివి నా దగ్గరే ఉండు నువ్వు అని చేసి ఆ తల్లి అలా పెంచింది. అలా పెంచగానే అప్పుడు ఈ తల్లి కొడుకు ఎలా ఉండగా ఇక్కడ సోలాపురంలో ఏమైంది, ఏమి ఆకాశరాజుగా అవతరించినాడు. వరం పోయింది, ఆకాశరాజుగా అవతరించి 80 ఆమడ దూరం కూడా ఎదిరించగల రాజు లేరు ఆయనకి. ఆకాశరాజు తమ్ముడు ఎవరు, తొండమానుడు. తొండమానుడు అయితే అప్పుడు ఏమైంది, వీళ్ళిద్దరూ ఉంటారు. కానీ అమ్మ అని పిలడానికి ఆడపడలేరు, నాన్న అని పిలడానికి వసుదానుడు అన్నటువంటి బాలుడు పుట్టాడు. వసుదానుడు ఎప్పుడైతే పుట్టాడో ఆయన పెరిగి పెద్దోడు అనడం, కానీ ఒక ఆడపిల్ల లేదు, మనకు ఆడపిల్ల ఉండాలి కదా అన్న ఆశాభావం చేస్తుంటే పుత్ర కామేష్టి యాగం పెట్టారట. ఆకాశరాజు యజ్ఞం పెట్టించాడు. యజ్ఞం పెట్టింటే ఆ యజ్ఞాలు మెచ్చుకొని ఆ వేగాన్ని మెచ్చుకొని ఆ ఒక దేవతల గంధర్వులు 6 నెలలు ఉగ్గుపాలు పోసి బంగారు పెట్టెలో బాలన వేసి తన బంగారు భూములకు సాగనంపారట. ఒక బాలని బంగారు పెట్టెలో బాలన వేసి తన 10 మంది పాలేళ్ళు ఏడుపూసి ఆ తన బంగారు భూమిలో దుక్కు దున్నుతూ ఉంటే ముందాలు దున్నే పెద్ద పాలేరుకి బంగారం పెట్టి దొరికిందట. ఈ పెట్టి ఎప్పుడే దొరికిందో ఆహా మనకు డబ్బు దొరికిందో, మన ధనం దొరికింది, మనకు ఆచుదలు పని చేసుకుందాం, ఇలా చేద్దాం ఇది చేద్దాం అలాగని చేసి ఊరికి దాటేస్తాను. దాటేసి ఎవరైనా ఎవరే తమ్ములారా మన డబ్బు ధనం దొరికింది, ఇంక రాజుగారిలో కవతం మానేద్దాం అలాగని చెప్పేసి ఎప్పుడైతే అన్నారు. సరే పెట్టిలో ఏముందో చూద్దారంటారు. అలాగని చేసి పెట్టి తీశారు. పెట్టి తీసి పెట్టి బద్దలు కూడా చూశారు. పెట్టికి తాళాలు ఉన్నాయి, ఇనప సంఖ్యలాగా ఉన్నాయి. అంతే పెట్టి గవలాడితే బదలు కొట్టి పెట్టి తెరిచి చూడగా పెట్టిలో బంగారు బాల ఉందట. ఆహా ఇంత చక్కని బాల ఇలా లేదు, నిండు పొన్నము నాడు చంద్రుడి సాయి గులాబీ రెమ్మలతో కనుబొమ్మలు మెరిసిపోతున్నాయి. అటువంటి అప్పుడేటంటే ఈ అమ్మాయిని మనం పెంచలేమురా, నేను పెంచుకుంటానని చెప్పి మనం అంటున్నాము. మనం అలా పెంచుకోవడానికి మన ఇంట వంట పుట్టవలసిన పిల్ల కాదు, మన రాజుగారికి ఎలాగా ఆడపిల్ల లేదు కదా, ఆడపిల్ల మన రాజుగారికి ఇచ్చేద్దాం. అప్పుడు ఆ రాజుగారిని కేకేసి ఆ రాజుగారికి ఆడపిల్లని ఇచ్చారు. ఎప్పుడైతే ఇచ్చినారో అప్పుడు వెంటనే తీసుకెళ్ళి 3 రోజులు ఆడు మైలుతాను, 5 రోజులు ఆడు అంటుతాను, 9 రోజులు ఆడు తొలి పెద్ద పరుడు సీకాయ సీపసుపు సిద్ధిల్లనలుగు జాకాయ జాపత్రి చక్కని నలుగు తయారు చేసి జాకాయ జాపత్రితోటి ముంతి నీళ్ళలో మువ్వారు కలిపి, చెంబు నీళ్ళలో జవ్వారు కలిపి, కొంచెం నీళ్ళలో కొంకాలు కలిపి ఈ విధముగా జాలకాలు తయారు చేసి అప్పుడు ఉగ్గు గిన్నెలో ఉగ్గు తయారు చేసి అప్పుడు ఏం చేశాడు, నిమ్మ చెట్ల కాడ నీళ్ళు పోసారట. నిమ్మ చెట్ల కాడ నీళ్ళు పోసి దెబ్బ చెట్ల కాడ దాయిలేసి 30 సేర్లు మొవ్వలు ఇవ్వాలి, 12 సేర్లు పంకుటి ఇవ్వాలి. ఆ ఉయ్యాలతో అట్లా వేసి ఈ పాపని ఇలా జోలపాడుతూ పెంచి పెద్ద చేశారు. ఆ పాప పేరు ఆ పిల్ల పేరు ఏం పేరు, పద్మావతి అని పేరు పెట్టి పద్మావతి ఆ పద్మావతి అని పేరు పెట్టి ప్రేమతో కూతుని పెంచి పెద్ద అని చేశారు. పెంచి పెద్ద అని చేసి అలా ఆ యుక్త వయసుకు వచ్చేసరికి చదువు స్వాములు విద్యాబుద్ధులు నేర్చుకున్న తర్వాత ఈ రోజు తగిన సమ్మ నువ్వు యుక్త వయసుకు వచ్చావు కాబట్టి మన ఉద్యానవనం దాటి మన అంతఃపురం దాటి బయటికి వెళ్ళకూడదమ్మా అని ఆజ్ఞాపించాడట తండ్రి. ఆజ్ఞాపిస్తే అలా అంతఃపురంలో ఉండేది. ఒకనాడు సమయాన్ని ఈ చెలికత్తలు అందరూ కలిసి వెళ్ళేవాళ్ళే, అక్కలారా చెల్లిలారా మన ఉద్యానవనం ఎలాగ ఉండే ఉన్నది కదా, అంతఃపురం దాటి మన ఉద్యానంలోకి వెళ్ళినా సరే వెళ్ళి ఆడుకుందాం అని చెప్పి అంతఃపురం నుంచి ఉద్యానంలోకి వెళ్ళారు. ఉద్యానవనంలోకి వెళ్ళేసరికి ఉద్యానవనంలో వాళ్ళు బంగారు కొలను ఉంది, ఆడుకోనరు. ఈ బంగారు కొలంలోని వీళ్ళు జలకం ఆడుతున్నారు. జలకం అంటే ఏంటి, స్నానం. ఒడ్డు మీద వస్త్రాలు ఎప్పుడు జలకం ఆడుతున్నారు. ఈ శ్రీనివాసుడు ఎలాగున్నాడు, అయినా ఒకలమ్మ దగ్గర ఉన్నాడు. అమ్మ నీకు ఏం పేరు, ఏ పేరెట్టి పిలిచేది బాబా అన్నది. ఏ పేరు నీకు నచ్చిన పేరెట్టి పిలమ్మా, చిలక పలుకులు వాడు ఆ శ్రీనివాస అని పిలుస్తానమ్మా, నీ పేరు శ్రీనివాస అని పిలుస్తానమ్మా అలాగని చేశాను. కానీ అప్పుడు ఆ శ్రీనివాస అమ్మ నేను నాకు ఆటడికి ఏటకెళ్తానమ్మా. అమ్మ కొడుకు ఏటకెళ్తావా, నువ్వు ఏటకెళ్తావు, ఈ అడవిలోని పెద్ద పుల్లు, సింహాలు, లేళ్ళు, దిప్పులు, కడుసులు ఇవన్నీ ఉంటాయి.
వాటితోనూ పోరాడలేవు బాబు, నాకు ఎలాగో లేక నువ్వు దొరికినావు కాబట్టి బాబు నువ్వు మాత్రం వెళ్ళొద్దు అంటున్నాడు. అంటే అప్పుడు అన్నాడట, అమ్మ అవన్నీ చూసే వస్తాను, నీకు వచ్చినట్టు భయం లేదమ్మా, నా ప్రాణానికి ఇంత కదా ఆ భయం ఉండదు, నీకు వచ్చిన భయం లేదమ్మా, నేను వెళ్ళి చూసి వస్తానమ్మా, నువ్వు ఆశీర్వదించి నన్ను పంపించమ్మా. అప్పుడు అంబులారి వీళ్ళు చేతికిచ్చి ఆశీర్వదించి పంపించింది. పంపిస్తే అలా ఉద్యానంలోకి ఏటకెళ్ళాడు. ఏటకెళ్ళి 12 గంట అంతవరకు సరదాదిరగా ఏటలాడుకొని అప్పుడు దాహం వేస్తుంది. ఈ మంచినీళ్ళ కోసం ఈ వనంలోకి ఇలాగ వస్తున్నాడు. ఎక్కడైతే కొంగలాడితే అక్కడ దాహం ఉంటుంది కదా, నీరు ఉంటాయి కదా, అది చూసి కోనేరు దగ్గర అక్కడ కోనేరు ఉన్నట్టుంది, అక్కడ మంచినీళ్ళు ఉంటాయి అన్న ఉద్దేశంతో ఆ మంచినీళ్ళ కోసం వెళ్తుండగా అప్పుడు ఏం చేశారు, వీళ్ళు జలకం ఆడుతున్నారు. ఎవరో చెలికత్తలు. ఈ చెల్లిలందరూ కలిసి జలకం ఆడుతుంటే అది చూశాడు. ఆయన చూశాడు, ఆయన ఏం చూశాడు. చూసిన తర్వాత అమ్మో ఎంత అందంగా ఉన్నాడు ఈయన, ఆ వచ్చే రాజు నా పేరుంటైతే ఎంత బాగుండను, సౌండ్ తగ్గించబా, ఎంత బాగుండను, చూసే రాజు నా పేరుంటైతే ఎంత బాగుండను, నా మొగుడైతే ఎంత బాగున్నావు, నా పేరుంటైతే ఎంత బాగున్నా, వీళ్ళు ఊరిక ఆయన అందం చూసి ముచ్చట పడిపోతుంటారు. ముచ్చట పడిపోతుంటే అందులో ఒకళ్ళు అన్నారట, ఏమిటే మనం ఆయన చూసి ముచ్చట పడిపోతున్నాం కానీ ఆయన చూసి మనం మురిసిపోవడం కాదు, మన శరీరం అంత బట్టలు ఉన్నాయో లేవో చూడర్రా అన్నది. ఈ ఒడ్డు మీద వస్త్రాలు ఇప్పించి స్నానం చేస్తాను. స్నానం చేస్తుంటే అప్పుడు ఏం చేశారు, అప్పుడు సిగ్గుపడి బాగా నచ్చిపోయారు. సిగ్గుపడి నచ్చిపోయారు. నచ్చిపోయి అప్పుడు అయ్యో అయ్యో ఏం చేయనే, అయ్యో ఏం చేయనే, అయ్యో ఏం చేయనే అని చెప్పి నిలదైపోయి చూస్తాను. ఓహో అయ్యో పాపం ఇలా మరి మనం పరాపించినట్టు ఉంటుందని చెప్పి ఇది తెలియదు ఏముంది, ఈ మహానుభావుడు అలా పొదల చాటుకి వెళ్ళిపోయాడు. అమ్మ అతను లేడే ఏదో చాటుకి వెళ్ళిపోయాడు అని చెప్పి గబలా ఒడ్డు మీదకి వచ్చి వస్త్రాలు ధరించుకుంటే అప్పుడు ఈ పొదల చాటు నుంచి ఇలా వచ్చాడు. వచ్చేసరికి చాలా అందంగా ఉన్నాడు. నీలమేఘం సాయి నీలవనుడు, పాలమేఘం సాయి భద్రసేనుడు, ఏమి నొట్టకిరీటం నాకు వెళ్ళలు, అరికాల తామరపద్మం, ఈపు నింజాములు, కళ్ళ చింతామని కలిగి ఉన్నది. ఇన్ని అపురూపమైనటువంటి సందాలు గలవాడు, ఎంత అందంగా ఉన్నాడు ఈయన నా పేరుంటే అయితే బాగున్నాయి, మా ఆయన అయితే బాగున్నాయి, నా మొగుడు అయితే బాగున్నాయి, వీళ్ళు ఊరికి ముచ్చట పడిపో అది ఏ ఊరు అడుగుదామే అన్నారు. అడుగుదామంటే అప్పుడు ఏమయ్యా ఓయ్ రాజా ఏ ఊరయ్యా మీది అన్నారు. మరి మీదే ఊరమ్మా, మీదే ఊరంటే మీరు మగవారు కదా, మీరు ముందు చెప్పాలి కదా, మరి మీరు ఆడవారు కదా, మీరు ముందు చెప్తే తప్పే ఉందమ్మా అన్నాడట. అయితే మేము చెప్తామయ్యా, మాది చూస్తే ఇక్కడికి 20 మైళ్ళ దూరంలో నా నారాయణపట్నం ఉన్నది. నారాయణపట్నం వేలుచున్న చక్రవర్తి సోలవర వంశంలోని ఆకాశరాజు కుమార్తెగా ఈవిడ పద్మావతి, ఆవిడ వెంట వచ్చినటువంటి దాసీకాంతరం మేము. ఏమయ్యా మరి నీవు దేవురయ్యా, నాకు ఊరు లేదు. నీ పేరేం పేరయ్యా, నాకు పేరు లేదు. పోనీ మీ తల్లిదండ్రులు ఎవరయ్యా, నాకు తల్లిదండ్రులు లేరు. ఊరు లేదు, పేరు లేదు, తల్లిదండ్రులు లేరు. మరి నువ్వు ఎలా పుట్టావయ్యా, నేను పుట్టే లేదు. ఇదేంటయ్యా మాతో పరాశకాలు ఆడుతున్నావా, పరాశకాలు ఆడడమే కదే మీ దేవుని ప్రేమించి పెళ్ళాడుతాను కూడా అన్నాడు. అమ్మో ఎంత మాట్లాడి నల్లమూతోడు ఎంత మాట్లాడినాడు. అయ్యయ్యో అలాగని చేసి వీళ్ళందరినీ ఎచ్చడిపోయి ఏం చేశారో రాళ్ళు బెల్ల ఇసిరేస్తానట. ఆయన తలరాయి ఎప్పుడైతే ఇసిరుతానో అప్పుడు ఇవి కాసుకొని వెనకల కాలం మీద అలా ఎగిపోతున్నాడు. వెనకల కాలం మీద వెళ్తా ఉంటే ఆయన వంక చూసి నిచ్చరపోయి నిర్గాంతులు అయిపోయిందట. ఎవరు పద్మావతి. ఆయన చూస్తే ఆహా ఇంత అందమైనటువంటి మహనీయుడు ఈయన కొట్టొద్దని అనలేదు, కొట్టమని అనలేదు. అలా ఆయన రూపం కాదు చూసి ఆ రూపం కాదు చూసి ఆయన తాలూకా లావణ్యాలు చూసి ఇంకా అందులోనే లీనమైపోయిందట. లీనమైపోయి ఉండిపోతే ఇదేంటి ఈవిడికి ఏదో భూతం పట్టినట్టు ఉంది, ఈయన చూసి అలగుండిపోయింది అని చెప్పి ఆయన వెనకల కాలం వెళ్ళిపోనాడు, ఈవిడ చూసి అలాగే నిలబడి ఉండిపోయింది అని ఏం చేశారు. అప్పుడు రెక్కలు పట్టుకొని మండి భాష వాళ్ళని మామూలు లోపలికి పట్టణంలో తీసుకెళ్ళిపోతారు కానీ ఆయన కాసే చూస్తుంది. ఇంకా తీసుకెళ్తాను ఇంటికి తీసుకెళ్ళి ఒక మండు వేసాలు మాల లోపల పడుకోబెడితే ఏముంది అహోరాత్రులు కూడా ఆ నామస్మరణే, పలకలేదు, ఓ తిండి తినదో ఏమీ లేదు. అప్పుడు ఏం చేశాడు, ఈ ఆటకి వెళ్ళిన కుమారుడు ఈయన తాలూకు చరిత్ర ఎలాగుంది, ఆవిడ చరిత్ర అలా ఉండగా ఈయన తాలూకు చరిత్ర ఎలాగుంది. ఈయనేమో ఏటకెళ్ళి కుమారుడు ఇంటికి వచ్చినాడు. ఇంటికి వచ్చేసరికి అమ్మమ్మమ్మో అయ్యో నాయన ఏంటి ఈ రాళ్ళు దాడులతో కొట్టారు కదా, కొట్టేసరికి అయ్యో నాయన నిన్ను ఎవరు కొట్టారు, ఎవరు తిట్టారు,
ఏంటయ్యా నీ ఒళ్ళ దెబ్బలేంటి, ఏమైంది అంటే, అబ్బాయి ఏమీ లేదమ్మా, ఆ కారిడార్లో నేను ఏటలాడుచుండగా లేడి వెంట తరలి వెలిచుండగా ఆ ఒక కూరందల డొంకలు తగిలి ఒళ్ళల్లో రక్కులు పడ్డాయి, అంతేగాని ఏమీ లేదు. అయ్యి కొడుకు, నా దగ్గర ఏదో అబద్ధం ఆడుతున్నావు, నా దగ్గర ఏదో దాచుతున్నావు ఆయన. అలా అని చెప్పి మేడి చెట్టు పాలు జిడ్డు చెట్టు తీసుకుని మందు పెట్టింది. మందు పెట్టిన తర్వాత, అమ్మ నా మనసులో చిన్న కోరికమ్మా. ఏమిటి నాయనా నీకు ఆ కోరిక? ఏమీ కాదమ్మా, మరి నేను చిన్నప్పుడు ఇంత గద్ద ఉండేవాడిని, ఇప్పుడు పెరిగి పెద్దోడే పెళ్ళిడికి వచ్చినాను కాబట్టి నాకు కలిగిన వారిని కంజనడికి పేరు గల వారిని పిల్లని వైపు పెళ్లి చేయమాట. అయ్యో బాబు, కలిగిన వాళ్ళు పేరు గల వాళ్ళు నన్ను ఎక్కడ చేసింది, మనం చూస్తే కడు పేదవారమే ఏంటి, మన చేతిలో చెల్లి గవ్వ కూడా లేదు, మనం ఉన్న స్థలమే మంద కాదు, ఈ స్థలమే మంద కాదు. అలాంటప్పుడు ఈతకామలు వెళ్ళి తాటికామలు దాటి ఇక్కడ ఉన్నాను నేను ఈ ఆశ్రమంలోనే. అందు మీరు స్థలం ఎవరిదామంటే వరహాస్వామి. వరహాస్వామి దగ్గరికి వెళ్ళి, అయ్యా వరహాస్వామి, నాన్న ఉండడానికి 100 అడుగులు జాగో కావాలని అన్నాడు. నాకు ఉండడానికి జాగో కావాలన్నాడు. జాగ్రత్తని తీసుకోవయ్యా, నాకు క్యాష్ ఇస్తేస్తాను. ఆ ఒక శేషగిరి కొండపైన గుళ్ళు కట్టనున్నాను, గుళ్ళు వద్దకు వచ్చినట్టు భక్తులు ఏమన్నా ముందు వేసినట్టు సొమ్ము ఏమి దబదబాలుగా నీకు ఇస్తాను, తర్వాత కలిగి అంతమందిని నీ బాకీ పూర్తి చెల్లిస్తాను అన్నాడు. అనేసరికి అప్పుడు ఏం చేసాడు, మళ్ళా తల్లి దగ్గరికి వచ్చాడు, అమ్మ జాగం తీసుకొచ్చినాడు. మరి చేతిలో డబ్బులు కూడా లేవు బాబు అన్నది. డబ్బులు లేవా? డబ్బులు లేవు, డబ్బు తీసుకొస్తాను అని వెళ్ళి అప్పుడు ఏం చేయాలి, కుబేరుడి దగ్గరికి వెళ్ళాడు. కుబేరుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా కుబేరా, నాకు కొంత ధనము సహాయం చేయమని అయ్యా అన్నాడు. కొంత ధనం సహాయం చేయమంటే, ఎందుకయ్యా నీకు ధనం? నేను పెళ్లి చేసుకోబోతున్నాను అయ్యా అన్న. పెళ్లి చేసుకోబోతున్నావా? మరి అయితే నువ్వు పెళ్లి చేసుకుంటున్నావు కదా, మరి నా అప్పు ఎలా తీరుస్తావు? నీ అప్పు దెబ్బెత్తన భయం లేదయ్యా, కాబట్టి ఒక శేషగిరి కొండపైన 7 గుళ్ళు కట్టనున్నాను. గుళ్ళు వద్దకు వచ్చినట్టు భక్తులు 50 మంది వేసినటువంటి సొమ్ము సంవత్సరాన్ని 100కు రూపాయి చొప్పున వడ్డీ కడతాను, కలిగి అంతమందిని బాకీ పూర్తిగా చెల్లిస్తాను. అలా చేస్తావా? అయితే నాకు పత్రం రాసి ఇవ్వాలి, ఏమి నీకు డబ్బు ఎంత కావాలో చెప్పు అన్నాడు. అప్పుడు అందుచేత రాయాలి నోట్లు. అవునండి, ఆ రోజే నోటు రాసి నాకు పత్రం రాసి ఇవ్వాలి, సాక్షి సంతకం పెట్టి ఇవ్వాలంటే అప్పుడు నా దగ్గర సాక్షి సంతకం పెట్టి 66,74,33 బంగారు నాణ్యాలు అప్పుడు తెచ్చాడు. ఎంత తెచ్చినాడు? 66,74,33 బంగారు నాణ్యములు అప్పు తెచ్చినాడంట. అప్పు తెచ్చి, ఇదిగోనమ్మ డబ్బు తెచ్చినాను. ఏమైనా నా కొడకడా ఎక్కడ దొంగతనంగా అని చేసినా పెట్టరా అన్నది. అలాంటి పనులని చేయనమ్మా, అప్పు తీసుకొచ్చినాను. బాబు మనం పేదవాళ్ళని ఎలా తీరుస్తాం? ఎలాగో నాకు తీరుద్దామమ్మా, నేను నిన్నగా నీకు వచ్చిన భయం లేదు, కావున నువ్వు పిల్లనాడు నాకు వెళ్ళి అన్నది. మరి పిల్లన్న మార్గం నేను ఎటు వెళ్ళేది బాబు, ఎటు చూసినా నాకు ఏ దారి తెలదు. తూర్పు పరమడ ఉత్తరం దక్షిణ 4 దిశలు తిరిగాను, ఎక్కడ నాకు ఎప్పుడు నాకు తెలదు. నేను ఈ ఆశ్రమంలో తలదాచుకుని ఉండడం, నువ్వు నాకు నీకు ఉండడం తప్ప ఎవరు లేరు నాయన. అయితే అమ్మ ఎక్కడికి వెళ్ళి మన దూరంలోని నారాయణపట్నం ఉంది. నారాయణపట్నం వెళ్ళిన చక్రవర్తి ఆకాశరాజు. ఆకాశరాజు కూతుర్ని అడిగి రాము, అమ్మ కొడుకో ఆకాశరాజు కూతుర్ని అడిగి పెళ్లి చేయాలి నీకు. ఆయన చూస్తే కొండ లాంటి వారు, మనం చూస్తే గొర్రె లాంటి వాళ్ళు. ఏమి ఆ కొండతో నిమ్మ గొర్రె ఇంటికి ఉంటుంది బాబు, వాళ్ళతో మనం ఏమందరం ఏమన్నా ఆయన అవన్నీ నీకు వచ్చిన భయం లేదమ్మా. ఆకాశరాజు గొప్పవాడు ఎవరిని కొట్టాడు, ఏ రాజ్యం వెళ్ళాడు, ఎవరికంట గదుడు ఆ రాజు కాదు కదా. కాబట్టి ఆయన ఎంత కొండ లాంటివాడు అని, ఆయన బిందె లాంటివాడు, మన చెంబు లాంటి. బిందే వచ్చి మన చెంబులో ఇమిడేటట్టు నేను చేస్తానమ్మా, నీకు వచ్చినట్టు భయం లేదు, నువ్వు కాషాయ వస్త్రం ధరించుకుని వెళ్ళు, నువ్వు పెళ్లి చూపులకి వెళ్ళి తర్వాత సంగతి నేను చూసుకుంటాను అని అప్పుడు ఎరుకల వేషం వేసుకుని వెళ్తాడన్నమాట. వాళ్ళ అమ్మ వెళ్ళగానే మరి వాళ్ళ అమ్మకంటే ముందు వెళ్ళాలి కదా. ఎరుకల వేషం వేసుకొని నెత్తి ఎరకలు పుట్ట నెల వంక పోగుసుట్ట, ఈ విధంగా ఎరుకల వేషం ఎలా చేశాడు. గోదావరి ఒడ్డిన కోదాడి చెట్టు కోదాడి కొనమవ్వు కోసుకుని వచ్చి ఎండలో మవ్వులు వెండేసి మనసులో మవ్వును మాగేసి ఏమి సితార గోలతో రేకులు చేరి పుట్టు బుధవారం కట్టి ఆమె రోజున భూమి కురుదేవి పుట్టు మొదలేసి మారిడి ముత్యాలు మట్టేసినాడు, సోలడు ముత్యాలు సోజులు వెళ్ళాడు, పంటెడు ముత్యాలు పక్కలల్లాడు, అడ్డెడు ముత్యాలు అంచెలు వెళ్ళాడు. ఈ విధంగా బుట్ట పూర్తిగా వెళ్ళి బుట్టపై తగినట్టు రేకులు వెళ్ళాడు, రేకలు తగినట్టుగా చిలకలు వెళ్ళాడు. చిలకల బుట్లు, చిన్న చిన్న బుట్లు, రేకలు ఇవన్నీ కూడా అల్లి బుట్టపై పేరు వెళ్ళాడు. ఏమి ఆ బుట్టపై పేరు వెళ్ళుకొని బుట్ట తయారు చేశాడు. బుట్ట తయారు చేసి ఇంకేం ఉండాలా, శ్రీరూపం ఉండాలి కదా. అప్పుడు ఏం చేశాడంటే
సిగ్గు సిగ్గు అంట చీర కట్టాడు, నజ్జ నజ్జ అంట నగలు పెట్టాడు. అంటే కొంతమంది కొన్ని రకాలుగా పాడుతారు. ఇలా ముళ్ళగుండంలోని ముమ్మారు ములుతు ముక్త రూపానడం శ్రీ విష్ణుమూర్తి అని చెప్పి అంటారు. అలాగే ఆ విధంగా కొంతమంది అంటారు, కొంతమంది కొన్ని రకాలుగా చెప్తారు. ఎవరు ఏ విధంగా చెప్పినా ఏదో లైన్ మీద వెళ్ళాలి. కాబట్టి నాకు తెలిసిన విధంగా పురాణ రీతిగా అంటే సిగ్గు సిగ్గు అంటే చీర కట్టినాడు, నజ్జ నజ్జని నగలపెట్టు, ఉల్లి మల్ల చీర వన్నిగా కట్టి పట్టు మల్ల రవికి పొందుగా తడిగి వాసన చెంపకి నూనెలు జల్లుకొని కుప్ప నూనె కొరకాటికి ఎట్టి కుప్పపై ముత్యాలు జల్లుదగనాడి అందులో గడియాలు ఆభరణాలు, విసిరేడు చేతులకి వేర గడియాలు, దాదాని చేతులు దండతోరణాలు ఈ విధంగా ధరించుకొని నెత్తి మీద ఎరకల పొట్టు పెట్టుకొని నెత్తి నెలవంక పొగ సుట్ట అంటే చిన్న సుట్ట, ఎరకల వాళ్ళకి సుట్ట కాలుస్తారట. కాబట్టి నెలవంక పొగ సుట్ట, బెత్తార సూపులకి బిడ్డను ఒక సంఖ, చిన్న బిడ్డను ఒక తయారు చేసుకుని ఆ బిడ్డను సంఖ వేసుకొని అప్పుడు ఏం చేశాడు, వయ్యారంగా నారాయణపట్నం వెళ్ళాడు. ఎరుకల చేడి ఈ విధంగా ఎరుకల చేడి వేషం వేసుకొని ఆ నారాయణపట్నం నడివీధికి వెళ్ళి ఎరుకో ఎమ్మ ఎరుక రాశివీదక్కలు ఓ రంబలారా రెండమ్మ శృంగారం ఎరుక చెప్పుతాను, వేపనీ దక్కలు ఓ భామలారా రెండమ్మ శృంగారం ఎరుక చెప్పుతాను, గొల్లవి దక్కలు ఓ గొలుతులారా రెండమ్మ శృంగారం ఎరుక చెబుతాను, కోమటి దక్కలు ఓ కాంతలారా రెండమ్మ శృంగారం ఎరుక చెప్తాను అని నాన్న ఎరుక చెప్పినటువంటి 7 గడిలకి అడ్డల బాల్లో ఆడుతుండారు. ఏమి కాయలేని చెట్టు కాపుకొస్తుంది, పుయ్యలేని చెట్టు పూతకొస్తుంది. ఏమి అందుచేత ఏమిటంటే ఇంత చక్కని ఎరుక ఇళ్ళ మీద లేదు. కాబట్టి రెండమ్మ శృంగారాన్ని ఎరుగు చెప్తానమ్మా అని చెప్పేసి అనగానే అప్పుడు వీధులు తిరిగి ఎరికేకలయ్యగాను ఆ కేకలు విని ఆ మేడ మీద ధరినమ్మ పలుకులు ఆలకించి, అయ్యో నా కూతురు పద్మావతి ఉద్యానంలోకి వెళ్ళి కానీ కడుపార తిండి తింటే కంటాకి నిద్రపోలేదు, నోటుకో ఎరుగులు చేయడం నోటుకో సన్యాసి అంటారు. ఆ ఎరుగుల చేయండి పట్టుకొని తీసుకురమ్మా రెండని ఈ దాసీకాంధ్ర పంపించింది. ఈ దాసీకాంధ్ర పంపగానే అప్పుడు దాసీకాంధ్ర ఏం చేశారంటే పరుగుపరున వెళ్ళి ఆ నడివీధిలోని ఎరుగుల చేయండి పట్టుకొని తీసుకొచ్చారు. తీసుకొచ్చినప్పుడు అమ్మ అక్కడ ఏంటంటే అమ్మ రాయి చెల్లి మా రాని మేడలోకి మీ రాశివీధిలోని అమ్మ మీ రాశిలో నన్ను రానమ్మా, మీ రాశివీధిలో రాజులు ఉంటారు. అమ్మ రాజులు లేరు, రాజకీయాలు రాయమ్మ చెల్లెమ్మ ఆ రాశి వాళ్ళకి, మీ రాశి వాళ్ళలోని కుక్కలు ఉంటాయమ్మా, బేపులు ఉంటాయి. బేపులు అంటే నాకు మహాభయం. బేపులు లేవనమ్మా ఏటకి వెళ్ళిపోనాం, రాయమ్మ ఎరుకుతారు అమ్మ అంట పిలిచి. మీ రాశి వీధిలోని పాములు ఉంటాయమ్మా, ఆ పాములోని సరే నేను రానమ్మా, పాములు ఏమమ్మా పుట్టుకెళ్ళిపోయిన రాయమ్మ నీకు వచ్చిన భయం లేదు. మీ రాశి వీధిలో కోతులు ఉంటాయమ్మా, కోతులు ఉంటాయి మహాభయం అమ్మ, కోతులు లేవు కొండకి వెళ్ళిపోయినమ్మా రాయమ్మ నీకు వచ్చిన భయం లేదు అంటే. అలాగైన తర్వాత నీకు వచ్చినట్టు భయం లేదు, అలాగదమ్మా ఆనాడు మా అత్త పూతికాదేవి ఏమి మీ రాశి వీధులకు వస్తే కొరడాలతో రాజస్తంభానికి వరుసగట్టి కొరడాలతో కొట్టారట. అంచేత అందుకే మీ రాశి వీధి పేరు చెప్తే నన్ను రాబు తీయలేదమ్మా, నీకు అటువంటి భయం లేదమ్మా, ఆనాడేనాడో జరిగిందని ఈవేళ కొడతారని అనుకోకమ్మా, అంచేత నీకు వచ్చినట్టు భయం లేదు, నీ ప్రాణం ఆ ప్రాణం అడ్డెడతాం రా అని చెప్పి తీసుకెళ్ళారట. తీసుకెళ్ళేసరికి ఆ ఒక నేల పనిచ్చిన గోడ పైన వేసి ఎక్కవేసి వెళ్ళే మేడెక్కమ్మ ఒక మెట్టు ఎక్కిందట. చిట్టడుగు దోలాల చిలకలు ఉన్నాయి చూడవేసి వెళ్ళి మేడ శృంగారం. ఇంకో మెట్టు ఎక్కిందట. అయినింటి ఎంబడి అంశాలు ఉన్నాయి చూడవేసి వెళ్ళే మేడ శృంగారం. ఏమి ఇంకో మెట్టు ఎక్కిందంట. చుట్టూరు ద్వారాల శృంగారం అనుభవం చూడవేసిలో మేడ శృంగారం. ఇంత శృంగారం అయినటువంటి మేడ ఎందెందు చూసినా ఏమి ఎక్కడ చూసినా ఇటువంటి అందమైన మేడ కాపాడలేదు. మేడ చాలా బాగుందమ్మా అంచేత అలాగని చెప్పేసి ఎప్పుడైతే ఈ కాంతలు అన్నారో అప్పుడు మేడ మీద ధరణమ్మ కళ చూసిందట. ఆ కళ చూసి అమ్మా ఆహా ఎంత చక్కని దాని వేసి వెళ్ళి ఏమి నిన్ను కన్న తల్లి ప్రాణమేలంది ఊరేటి పేరేటి వృత్తాంతులేంటి చూడమ్మా ఎంత చక్కని దానివో అమ్మ ఎరుగు చెడి ఎంత మంచిదానివేనువు అని చేసి కురస మొక్కల పేట కుదురుగా వేసి ఎరుకల చెడికి ఎదురుగా కూర్చొని చెప్పవేసి వెళ్ళా ఎరుకు అని చెప్పి అంటారు. అప్పుడు అమ్మ నా కూతురు పద్మావతి ఉద్యానానికి వెళ్ళేదాన్ని కడుపారు తినలేదు, కంటాను నిద్రపోలేదు. మరి ఏ మాయ జరిగిందో, ఏ దెయ్యం సంబంధించి భూతం సంబంధించి ఎన్నో వైద్యాలు చేయించినా ఆవిడ నయం కాలేదు. కాబట్టి ఏం జరిగిందో చెప్పమ్మా. అప్పుడు అంటుందట నీ కుమార్తెకి ఉద్యానంకి వెళ్ళి కానించి కడుపారు తిండి కంటారు నిద్రపోలేదంటే శ్రీనివాసన్ నుండి ప్రేమించిందమ్మా. అది దెయ్యం కాదు, భూతం కాదు, గాలి కాదు, ధూళి కాదు, అది ఎరుగు చేయడం అంటే కథ రూపంలోని
అక్కడ పాట రూపంలో నాట్యం ఆడితే అక్కడ పాడాలన్నమాట. అవునండి. అంటే ఇది స్టోరీ కాబట్టి ఈ విధంగా చెప్తాను అంచేత. కాబట్టి ఇలాగ అయిందమ్మా, నీకు వచ్చిన భయం లేదు. నీ యొక్క కుమార్తెకి ఆవక శ్రీనివాస్ చిన్నవాడిని పెళ్లి చేసిస్తే సరిపోద్దమ్మా, వచ్చిన భయం లేదు. ఒకలమ్మదేమో అన్నాక వెళ్తుంది. ఊరు వెలుపలికి ఎదురుగా వెళ్ళి చెంబుతో ఉతకం చేత పట్టుకుని వెళ్ళి ఎదురుగా వెళ్ళి కాలు గడి కన్యాదానం చేస్తే సరిపోద్దమ్మా. నువ్వు వెళ్ళేసరికి ఊరు పలుమారి దగ్గరే ఉంది ఆవిడ, వెళ్ళమ్మా అంట. వెళ్ళమ్మంటే అప్పుడు ఏం చేశారంటే ఆ చెంబుతో ఉతకాలు చేత పట్టుకుని వెళ్ళి ఆవిడ్ని ఒకలమ్మదేవిని తీసుకుని వచ్చి, అమ్మ ఒకలమ్మదేవి దూలాల మా ఇల్లు దూరరాయమ్మ, వాసాల మా ఇల్లు వంగరాయమ్మ అని చెప్పి తీసుకొచ్చి నెమ్మదిగా తీసుకొచ్చి ఆ లోపల తొంభై లోపల తీసుకెళ్ళి కాలు గడిగిన నీళ్ళు కాలువే పారుతున్నాయి, చెయ్యి గడిగిన నీళ్ళు చెరువు పారుతున్నాయి, మూతి గడిగిన నీళ్ళు ఉతుకు పారుతున్నాయి. ఆ విధంగా కాళ్ళు చేతులు కడుక్కోమని నీళ్ళు ఇచ్చిందట. నీళ్ళు ఏమైనా కాళ్ళు చేతులు కడుక్కుంది, అది కూర్చుంది. అమ్మ నువ్వు వచ్చినాక సంగతి ఏంటి, వచ్చావు కదా, సంగతి ఏంటి వీళ్ళకి ముందే తెలిసిపోయింది కదా. అవునండి. నువ్వు వచ్చిన సంగతి ఏంటమ్మా? అమ్మ నేను వచ్చిన సంగతి మా కుమారుడు అయినటువంటి శ్రీనివాస్ శ్రీహరికి మరి మీ పిల్లనెత్తారని చేసి నేను వచ్చానమ్మా, మరి ఏం చేస్తారు అని చేసి అంటే పిల్లని ఇవ్వడానికి ఏం అభ్యంతరం ఏం లేదమ్మా, మరి ఇచ్చినట్టే నా కుమారుడు. మరి మీకేమైనా ఆస్తిపాస్తులు ఏమన్నా? మాకు ఆస్తి ఐశ్వర్యాలు ఏమి లేవు, మాకు ఉన్నాయి లేవు, మా స్థలం మాది. ఆయన అప్పుడు ఏం చేస్తారంటే అప్పుడు ఈ పద్మావతికి మంచి నక్షత్రాలు ఎంచి చూసి వేద బ్రాహ్మణ్ణి పిలిచి ఏమి ఆ బ్రాహ్మణార్థం పిలిచి పేరు బలాలు చూపించి అప్పుడు ఏం చేశారంటే మంచి నక్షత్రాలు వేద పంచాంగాలు ఎత్తి చదివి శుక్ల నక్షత్రాలు చూసి పడికట్టి మంచి నక్షత్రం ఎంచి చూసి అప్పుడు శ్రీహరికిని పద్మావతికి పెళ్లి ఏర్పాటు చేశారు. ఆకాశంలో పందిరేసి భూతాతలు పినివేసి బ్రహ్మదేవుడి బ్రాహ్మడుగా వచ్చి ఏమి తుంబురుడు రాగం పాడుతూ ఇలా మేళతాళాలు వాయించుకుంటూ పెళ్లి చేశారు. పెళ్లి చేసిన మరుక్షణందున అప్పుడు పెళ్ళి అయిపోయినటువంటి 5 రోజుల దాటు శేషగిరి కొండకి దేవెడతారు. శేషగిరి వెళ్తాయి. ఎవరిది? శ్రీనివాసుడు. శేషగిరి ఎప్పుడైతే దేవెడుతున్నారో అట్టి సమయాన్ని అప్పుడు ఈయన ఆరాధన ఏం చేసి మళ్ళీ వచ్చి అగ్గెట్టాడు. ఎవరికి? లక్ష్మీదేవికి. ఈ లక్ష్మీదేవి దగ్గరకు వచ్చి అమ్మా మీ ఆయన పెళ్లి చేసుకుని శేషగిరి వెళ్ళిపోతాను, ఏం చేస్తావు నీకు ఎక్కడ నువ్వు ఎక్కడే ఉన్నావు? అమ్మో నన్ను నా భర్తలాడ పని చేసినట్టు పరిగెట్టిన వెళ్ళి వీళ్ళు ఎప్పుడైతే వెళ్ళిపోయిన జారు కప్పుతాను చాలా అన్నా చదివితే మంచి నీళ్ళు బట్టి మరగేసుకున్నా శ్రీనివాసుని. అయితే అప్పుడు వెళ్ళిపోయింది. నువ్వు పెళ్లి చేసుకుని శేషగిరి వెళ్ళిపోతున్నావు, మంచి నీళ్ళు బట్టి మరగేసుకున్నావు అలాగలగా అని చెప్పేసి ఊరికి గొడవాడేసి జుత్తు పట్టుకుని జగడం ఆడితే నాకు ఊరు లేదు, పేరు లేదు, తల్లి లేదు, తండ్రి లేదు, నాకు ఎవరు లేరు అన్నావు. ఇప్పుడు ఏమన్నా మీ ఆవిడ వచ్చి నన్ను ఇది చేసింది, నన్ను మాయమోసం చేయొచ్చా నాదా ప్రాణేశ్వరాన్ని పద్మావతి ఎడుతుంది. అప్పుడు ఈ పద్మావతిని ఈ లక్ష్మీదేవిని తొందరపడకూడదు, అడుగులు మీరు ఎవరో కాదు అప్పచెల్లి అవుతారు అంత. అదేంటో ఈ మా అప్పచెల్లి ఏంటి, మా అప్పచెల్లిని ఎలాగ అయ్యామంటారు. అప్పుడు నిజమైన సాక్ష్యం చెప్తాడు అన్నమాట. ఆనాడు రామావతారమునందు రావణబ్రహ్మ సీతాదేవిని సరిదీసుకెళ్ళినప్పుడు నిజమైన సీతను మాయం చేసి యాదావతిని పంపించాడు. ఆ యాదావతి సీతని రావణబ్రహ్మ తన లంకకి తీసుకెళ్ళిపోయిన తర్వాత 6 నెలలు తన లంకలో ఉంచిన తర్వాత బ్రహ్మ అస్తమైన రామబాణం చేత రాముల వారు రావణబ్రహ్మను సంహరించి అప్పుడు ఆ సీతను తీసుకొచ్చి అజ్ఞాతవాన్ చేయించారట. అజ్ఞాతవాన్ చేస్తే అప్పుడు అగ్నేశ్వరుని నిజమైన సాక్ష్యం చెప్పాడు అనమాట. అయ్యా రామచంద్ర, నీ భార్య వల్ల రవంతైనా తప్పులేదు, చెల్లెళ్ళ సీత ఇదిగో నా కూతురు యాదవతి, నీ భార్య సీతాదేవిని నేను దాచి ఉంచిపెట్టినాను, ఇదిగో నీ సీత. అప్పుడు సీత కోరిందట, నాదా ప్రాణేశ్వర 6 నెలల అన్నహారమాన నిద్ర సుఖమల్లా అని కడుపుకి అన్నం లేదు, కంటికి నిద్ర లేదు, అహోరాత్రులు రామనామస్మరణ చేసినటువంటి యాదవతిని తప్పనిసరి పెళ్లి చేసుకోవాలా, నా కోసం ఎన్ని పాటలు పడ్డది అని చెప్పేసి అంటారు. అప్పుడు సీత ఈయన అన్నాడు అనమాట, సీత నీవు కోరిన వరం ప్రకారంగా నన్ను పెళ్ళి ఎంత చేసుకోవడానికి ఈ రామావతారంలో ఒకే మాట, ఒకే భార్య, ఒకే బాణం, అంతేగాని రెండో యాగం లేదు. కలియుగ మందున శేషగిరి అడవిలో నేను శ్రీనివాసుని అవతారం ఎత్తాను. అప్పుడు ఒకలామదేవి దత్తపుత్రుని అవుతాను. ఆకాశరాజు వరబాలిక ఈ పద్మావతి వస్తుంది. అప్పుడు మా ఆ కలియుగ మందులోని ఆ టైంలోని ఆవిడని ప్రేమించి పెళ్ళాడుతాను శేషగిరి అడవిలోని. అంచేత ఆనాడు యాదవతియే ఈ కలియుగంలోని పద్మావతి. ఇగో ఈ పద్మావతి ఆనాడు యాదవతి, ఈనాడు పద్మావతి అన్నారు. అమ్మ చెల్లెమ్మని నన్ను మాట్లాడానమ్మ ఆయన సంగతి తెలుసుకుని ఇద్దరు తెలుసుకున్నప్పుడు వీళ్ళిద్దరు కలిసి ఒకటైపోతారు. ఎవరో లక్ష్మీదేవిని పద్మావతిని ఒకటైపోయి అయ్యో నాదా ప్రాణేశ్వర, ఇప్పుడు మా దారి ఏం చేస్తాను, మీ దారి ఏం చేస్తానంటే నీకు వచ్చిన భయం లేదు, నీకు వచ్చిన భయం లేదు, ఏమి
లక్ష్మీదేవి కళేబరం తీసి కుడి పక్కనెట్టి పద్మావతి కళేబరం తీసి ఎడం పక్కనెట్టి శిలారూపం అవుతున్నాడట. శిలారూపం అయ్యేటప్పుడు ఉగ్లమ్మదేవి వచ్చింది. నాయన కుమారం మరి వాళ్ళిద్దరికి శిరవారం ఇచ్చిన నా దారి ఏం చేస్తాను, నీ దారి ఏం చేస్తానంటే అమ్మా ఆనాడు కృష్ణావతారంలో 1,000,000 మంది గోపికాచులు 12 మంది పట్టమాతలు 80 ప్రథమ భార్యలు రాధారూపిణి సత్యభామ ఎంతమంది భార్యలు ఉన్నారు. ఇందులో ఏ ఒక్కరిని కూడా నాకు పెళ్లి చేసే అవకాశం కల్పించినా కాదు కొడుక, పెళ్లి చేసే అవకాశం కావాలని చెప్పేసి ఆనాడు నువ్వు నన్ను అడిగావు కదమ్మా. ఆ కృష్ణావతారంలో నువ్వు యశోదేవి, ఇప్పుడేం ఉగ్లమ్మదేవి. ఆనాడు ఇచ్చిన వరం ప్రకారం కలిగి ఉందని శాసగిరి అడవిలో నేను శ్రీనివాసుడు అవతారం ఎత్తాను. ఆ అవతారం ఎత్తిన మరుక్షణం ఆకాశరాజు వరబాలిగా పుట్టినటువంటి పద్మావతిని తీసుకొచ్చి నాకు పెళ్లి చేస్తావు ఏమి చేత ఆనాడు వరం ఇచ్చినావు కదా, ఆ వరం ప్రకారం ఈనాడు పద్మావతి నాకు పెళ్లి చేసే కదా నీ వరం తీరిపోయింది. ఇప్పుడు నీకేం కావాలో కోరుక అన్నాడు. నీకేం కావాలో కోరిక అంటే క్షణమైన కనురెప్ప మోసి తెరిచినంతలోనే ఉండేది కదట ఎప్పుడు కృష్ణ అవతారంలో యశోద. అంచేత ఆయన నిన్ను విడిచి నేను ఎప్పుడు కూడా ఉండడానికి నా ప్రేమ మనసు ఒప్పుకోదు, నిన్ను విడిచి నేను క్షణం కూడా ఉండాలని, ఇప్పుడైనా అంతే అప్పుడైనా అంతే అని చెప్పేసి అంతే. అయితే నా మెళ్ళ తులసిమాల అయిపోయామ్మా. అప్పుడు సాక్షాత్ విష్ణుమూర్తి ఎప్పుడైతే శిలారూపం దాల్చినట్టు తల్లి మెళ్ళ తులసిమాల అయిపోయింది. తులసిమాల అయిపోతే పద్మావతి కళేబరం తీసి ఎడం పక్కనెట్టి శ్రీనివాస లక్ష్మీదేవి కళేబరం తీసి ఎడం పక్కనెట్టి నేను శాసగిరి కొండపైన గుళ్ళు కడుతున్నాను, గుళ్ళు గోపురాలు. అయితే ఇప్పుడు మా దారి ఏం చేస్తామంటే అప్పుడు శిలారూపం అయిపోయేటప్పుడు శిలం ఎప్పుడైతే అయిపోయినాడో నాదా ప్రాణేశ్వర చేతికి అంకణాలు చెయ్యనుండగా ఎంతలో ఎలుబొమ్మ ఇడబాపులు ఎట్టినాడు, నష్ట భాషకాలు నష్టం ఉండగా ఎంతలో ఎలుబొమ్మ ఇడబాపులు ఎట్టినాడు. బాలభాగ్యమునందు బ్రహ్మదేవుడు నాకు ఏమి రాత రాసినాడో, నాకు యుక్త వయసుకు వచ్చింది, కళ్ళ కామరాలు నాకు కప్పుకొస్తున్నాయి, నా కామం ఎవరు తీస్తాను, నాకు ఎందుకు అందం, నువ్వు శిలారూపం అయిపోనావు, వీళ్ళిద్దరు గొడవాడుకున్నాడే నువ్వు నాకు ఎందుకింత అందం, నువ్వు ఇలా శిలారూపం అయిపోతున్నావు, నువ్వు అయిపోనావు, నన్ను ఎవరు చూస్తారో, నా పరిస్థితి ఏంటని ఏడిచిందనమాట. ఏడిస్తే అప్పుడు తొందర పడబోకూడదు, శేషగిరి కొండపై 7 గుళ్ళు కట్టనున్నాను ఏమి, ఆ 7 గుళ్ళు కట్టనున్నాను కాబట్టి గొలగొండ పట్టణాన్ని తండ్రి పకీరు తల్లి పాంచాలి నేపాల గోపాల ఆలేసి పోలేసు 12 మంది అందములతో నువ్వు బోనం జరుగుట్టు ఏమి. లక్ష్మీదేవి నువ్వు ఆలవర పట్టణాన్ని అరేలు మంగాయి పుట్టు ఏమి. అలేలు మంగాయి పుడితే మంగ పుట్టిన 7 గడిలో ఆలవర కోనాం పుడుతుంది. కోనాం పుట్టినటువంటి 7 గడిలో ఏమి గొలగొండ పట్టణాన్ని తండ్రి పకీరు తల్లి పాంచాలి నేపాల గోపాల ఆలేసి పోలేసి 12 మంది అందములతో నువ్వు బోనం జరుగుపుట్టు, నువ్వు ఆలవర పట్టణం మంగాయి పుట్టు అని వాళ్ళిద్దరు శరం వచ్చి వరం ఇచ్చి ముందు మంగను పెళ్లి చేసుకొని అప్పుడు శేషగిరి కొండకి వెళ్ళి కొండ మీద గుళ్ళు గోపురాలు కట్టి అప్పుడు గుల్గొండకి ఏటమార్గం వచ్చి ఆ అడవిలో నిన్ను ప్రేమించి పెళ్ళాడతాను. అలాగని వాళ్ళిద్దరు శిరవరం ఇచ్చి అప్పుడు శేషగిరి వెళ్ళిపోయాను. వారి ఇరువురికి వరం ఇచ్చినటువంటి సమయం అందున శేషగిరి వెళ్ళడానికి 6 నెలలు మంచిది కాదు. శేషగిరి వెళ్ళడానికి 6 నెలలు మంచిది కాకపోతే అప్పుడు ఏం చేసినామంటే సూతమహముని ఆశ్రమంలో తలదాచుకున్నట్ట ఈయన ఈ ఇద్దరు ఎవరో పద్మావతి ఇద్దరు సూతమహముని ఆశ్రమంలో తలదాచుకుని తలదాచుకుని ఇక్కడ ఉంటుండగా అంతలోకి ఆకాశరాజుకి కాలం అయిపోయి ఆయన ప్రాణం విడిచిపోయాడు. ఆకాశరాజు చనిపోయాడు. ఆకాశరాజు ఎప్పుడైతే చనిపోయాడో మరి రాజ్యానికి చక్రవర్తి ఉండాలి కదా, మరి ఆకాశరాజు పట్టణానికి మరి చక్రవర్తి ఉండాలి కదా. ఎప్పుడైతే చక్రవర్తి ఉండాలని చెప్పేసి ఆ పట్టణానికి చక్రవర్తి నేను చక్రవర్తిని అతను మా అన్నయ్య తర్వాత నేను కదా అని తొండమానుడట. అలా కాదు చక్రవర్తి కుమారుడు కదా నేను అని వసుదానుడు. ఈ చిన్నానికి పినతండ్రికి కొడుకుని మహాఘోరఘోరం అయిపోయింది. మహాఘోరఘోరం అయిపోతే అప్పుడు ఏం చేశాడంటే అయితే మరి తేల్చుకుందాం తర్వాత మన యుద్ధం చేసుకుందాం, యుద్ధంలో ఓడిపోతే ఓడిగెలితే ఆడికే రాజ్యం అని చెప్పేసి మా బావదారి పోతానని ఈయన, మా ఎరడిదారి పోతానని ఆయన. అల్లుడంటే ఇష్టం ఈయనకి, ఎవరికి తొండమాని నిత్యం హరినామస్మరణ చేస్తాడు. ఎరుడైనా ఇష్టం ఆయనకి. బావా ఇటు బావా అటు అల్లుడు. అయితే అప్పుడు ఏం చేయాలి, ఇద్దరు దగ్గరికి ఇద్దరు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఏమయ్యా మరి ఒకరికి మనశ్శాయం వస్తాను ఏది, ఒకరికి ఆయుధం ఇస్తాను, మరి నన్ను ఏం చేసేది అలా అంటాడు. అంటే అప్పుడు ఏం చేసాడంటే అప్పుడు ఈయనకి తొండమానుడికి ఆయుధం ఇచ్చినాడు. ఆయుధం ఇచ్చేసరికి అప్పుడు ఏం చేశాడు, ఈయన బామర్దులు ఇలా వచ్చినారు.
ఈలో పక్క ఆలో పక్క ఉండేసరికి చేతిలో కర్ర దెబ్బ కొడతాడు కదా, కొడతాడు. అప్పుడు ఈయన తొండమానుడు ఆయుధాన్ని ప్రయోగించాడు, చక్రం. ఎప్పుడు అది ప్రయోగించినా ఆయనకి శ్రమ తగిలింది. ఎవరికి? విష్ణుమూర్తి. విష్ణుమూర్తి. ఈ శ్రీమన్నారాయణకి ఎప్పుడైతే తగిలిందో అప్పుడు ఏం చేశాడంటే, అయ్యా అప్పుడు శాంతి పండిపోయాడు, మూర్చెళ్ళిపోయాడు. మూర్చెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఈ అష్టదిక్పాలకు దేవతలు వీళ్ళందరూ కలిసి ప్రత్యక్షమయ్యారు. ప్రత్యక్షమై, ఏమిటయ్యా మీ ఇద్దరికి, మీ తండ్రి కుమారులకి యుద్ధం ఏమిటయ్యా, ఎందుకు ఇలా జరిగింది అంటే, నేను చక్రవర్తి తమ్ముడిని, రాజ్య పరిపాలన నాకు ఉండాలి కదా అని ఈయన అంటున్నాడు. అలాగని చక్రవర్తి కొడుకుని కదా, తండ్రి పోయిన కొడుకే కదా రాజ్యం వెళ్తాడు, మరి నాకు ఉండాలని. అలా కాదయ్యా, మీరు మీ పినతండ్రి నువ్వును మీరేదో వైరం ఆడుకొని యుద్ధం ఆడుకోవడం కాదు, మీరు ఇద్దరు ఆడుకొని మీ భావం చంపారు అనవసరంగా. మీ ఆడపిల్ల మొండమోసి ఉంటే మీకు నచ్చుతుంది ఏంటి? అలా కాదు, ఆయన అంతే నీకు ఇష్టం అవునా కదా, నాకు ఇష్టమే. మరి ఆయన అంతే నీకు ఇష్టం అవునా కదా, నువ్వు మా బావ నాకెందుకు ఇష్టం ఉండదు, మరి నీకు ఇష్టం ఉన్నది లేదంటే మా అల్లుడు నాకెందుకు ఇష్టం ఉండదు, అందులోనే ఆయన అంటే ఆయన సేవే నాకు ఎప్పుడును. ఆయన చేత ఈ రాజ్యాన్ని శరిభాగం చేసుకోండి. ఇష్టం అంటే, అయ్యా మీరిద్దరూ ఇష్టమే వైరం ఆడుకోవడం ఇది కాదు, ఆయన అంటే మీ అల్లుడు అంటే నీకు ఇష్టం, మీ బావ అంటే నీకు ఇష్టం, కాబట్టి ఇరువురు ఒకటే, ఇద్దరు మనసు ఒకటే. అంచేది ఈ రాజ్యాన్ని శరిభాగం చేసుకుంటే సరిపోద్ది. ఆపడదానికి రాజ్యం అది కావాలని అనుకోవడం కాదు, ఇద్దరు శరిభాగం చేసుకుంటే అంతే. మరి అప్పటి నుంచి పాల పంపకాలు వచ్చినాయి. అప్పటి నుంచి అన్నదమ్ముల పంపకాలు, ఆ పంపకాలు ఆగాలి అనమాట. అది అంచేత ఇది పంపకం చేసుకున్న తర్వాత అప్పుడు 6 నెలలు పూర్తి అయిపోయింది. ఆ గడువు పూర్తి అయిపోయిన తర్వాత అప్పుడు శేషగిరి వెళ్ళాడు. శేషగిరి వెళ్ళిన తర్వాత అప్పుడు ఏం చేసినా అప్పుడు అవతారం పరిమార్చాడు. అప్పటి నుంచి అవతారం పరిమార్చాడు. అంటే ఇప్పటి వరకు విష్ణుమూర్తి ఇప్పుడు వరకు శ్రీహరి శ్రీనివాసుడు అవతారం. ఈ అవతారం ఇక్కడ నుంచి మంగపట్నం మంగాదేవి 7 గంటల గుళ్ళు కట్టడం, ఇక్కడ నుండి పేరందేవి కొట్ట పుట్టడం వల్ల అవతారం పరిమార్చి అప్పుడు చిత్తూరు జిల్లా చంద్రగిరి తాలూకు పెద్దల పేరిన వారు. ఇంటి పేరు మద్దిపోడు, తండ్రి తిమ్మరాజు, తల్లి పేరమ్మదేవి. ఆ పేరమ్మదేవి గర్భవాసానికి తయారనమాట. అక్కడ నుండి 5 రంగంతో ఇక్కడ నుంచి ఈ కథ ఇది వేరా, అక్కడి నుంచి ఆ కథ వేరే. అది ఈ 2 కథలు కలిపి 3 అవతారాలు కలిపి పాడాలన్నమాట. 3 అవతారాలు అంటే ఈ కృష్ణ అవతారం, రామావతారం, మామూలు కలియుగంలో ఉన్నటువంటి ఈ అవతారం, ఇవన్నీ కూడా ఇవన్నీ కలిపి దాంట్లో ముచ్చటగా పేర్చి పాడితేనే ధనాందం. పెద్దల పేరిన వారు, ఇంటి పేరు మద్దిపూడూరు, తండ్రి తిమ్మరాజు, తల్లి పేరందేవి. ఆ పేరందేవి గర్భవాసమున ఆదుకున్నాడు అనమాట. ఆ పేరందేవికి తొలిసూరు పుట్టినటువంటి పిల్లలు ఎందరో 5. తొలిసూరు పుట్టాడు తొలకరి మెరుపు, అందరికీ పెద్దవాడు గోవిందరాజు. 2వ జన్మాలో ఉమాకెంకన్న, 3వ జన్మాలో పొన్నాడు ఎంకన్న, 4వ జన్మలో యానాప ఎంకన్న, 5వ జన్మాలో బెండపూడి ఎంకన్న. 6వ జన్మంలో బెజవాళ్ళు ఉన్న కనకదుర్గదేవి కంచిల్లో పుట్టింది. కలియుగమందు దేవతలు నిలడానికి కృష్ణానదిపై బాలపాపగా వస్తుండగా ఈ పేరమ్మదేవి బంగారు బాండు పట్టుకుని బాయికి నీళ్ళకి వెళ్తుండగా గంగపై బాలశిరోమణి ఎప్పుడైతే తమలపాకులపై వస్తున్నదో అటువంటి సమయంలో ఆహా ఇంత చక్కని బాల ఇళ్ళ మీద లేదు, అల్లందరిని బాలను చూసి ఇంత చక్కని బాల ఇళ్ళ మీద లేదు, నిండు పొన్నమనాడు చంద్రుడు సాయి గులాబీ రెమ్మల వంటి కనుమూలతో మెరిసిపోతున్నటువంటి ఇంత అందమైన బాలను ఏ అమ్మ కనిపారేసిందో, ఏ అమ్మ చేయి జారిపోయిందో, అమ్మో ఈ గంగపై వస్తుందని చెప్పి గబగబా ఈ పయాడి జంగపరిచి పొందుగా బాలను తీసిందట. ఈ బాలను తీసి మండువాసి వాళ్ళు మాలోపల తీసుకొచ్చి 3 రోజులలో మడితాను, 5 రోజుల్లో అంటుతాను, 9 రోజులతో పెద్దపురుడు, జాతికాయ జాపత్ర జనపెంగ నలుగు, సీకాయ సీపరు సిద్ధుల నలుగు, దెబ్బచెల్లి కాడ దాయిలేసి నిమ్మచెల్లి వద్ద నీళ్ళు పోసి ఆ బాలకుమారికి ఆ ఒక కనకదుర్గ అని పేరు పెట్టింది. అంటే ఆ ఒక కనకం అంటే బంగారం, కనకం అంటే ఏంటి బంగారం అంటే వన్య రూపంతో ఉండడం వల్ల అమ్మ దుర్గమ్మ, కనకదుర్గ అన్నటువంటి పేరు పెట్టి పెంచి పెద్దాన్ని చేసి బెజవాడ కొండలో మల్లికార్జున మల్లయ్య దేవుడికి ఇచ్చిందట. మల్లికార్జున ఇచ్చి పెళ్లి చేసింది ఆవిడే కనకదుర్గ. ఇలా ఉండగా అప్పుడు ఏం చేశారంటే ఈ ఒక శ్రీనివాస పద్ధతి ఎలాగుంది, 12 సంవత్సరాలకు ఒకసారి పుష్పరాల యాత్ర. ఈ పుష్పరాల యాత్రకి ఈ తిమ్మరాజును ఈ సతీ పురుషులు అంటే ఎవరో పేరమ్మదేవి వీళ్ళిద్దరు కలిసి యాత్రకి వెళ్ళారు. యాత్రకి వెళ్ళి ఈ గంగలోని స్నానం చేసేటప్పుడు 12 నదులు కలిసి ఒక దగ్గర పారుతాయట. గంగా, యమున, కృష్ణ, గోదావరి, సరస్వతి, నర్మదా ఈ నదులు ఇవన్నీ కలిసి ఒక దగ్గర పారే దగ్గరికి వెళ్ళారట.
అంటే అక్కడ 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కరాల యాత్రలోని నదులన్నీ కలిసి పారిన దగ్గర మన స్నానం ఆచరిస్తే ఎంత పవిత్రంగా ఉంటుందో అన్న ఉద్దేశంతో అప్పుడు ఏం చేశారంటే అక్కడికి వెళ్ళారు. వీళ్ళిద్దరు వెళ్ళి ఈ పసుపు గంగలో కలిపి గంగే చిమనే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలసమేని సన్నిధం కురు అని 3 సార్లు గంగే చిమనే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలసమేని సన్నిధం కురు అని, అలాగే ఇంకోసారి గంగే చిమనే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలసమేని సన్నిధం కురు అని 3 దోశలు గంగ 3 దారపోసి ఆ తల మీద స్నానం చేసి అప్పుడు ఏం చేశారు, ఈ దోశలో గంగని ఇలా తీసుకొని అనిపిస్తుండగా ఈ దోశలో గంగలోని అప్పుడు మంచి ముత్యమై ఏర్పడ్డాడట. మంచి ముత్యమై ఎవరో శ్రీనివాస్. ఈ మంచి ముత్యమై పేరమ్మ దోశలోని ఎప్పుడైతే ఏర్పడ్డాడో ఈ దోశలో గంగతోటి ఈ తల్లి పేరమ్మదేవి గర్భాసాన్ని మింగానే అప్పుడు కడుపులో బాలుడు కలబెలగలేవాడు. అక్కడి నుంచి ఆ కడుపులో బాలుడు ఇంచేదంటే ఇలా యాత్ర చేసుకొని ఇంటికి వచ్చినారు. తొలినాడు మన్నాడు 3 రోజులు పొద్దు గడిచింది. 3 రోజులు ఎప్పుడైతే గడిచిందో నీలాడు బాండు పట్టుకొని నేలకి వెళ్ళిందట. నేలకి వెళ్తే అక్కడ ఇరుగమ్మ పొరుగమ్మ కళ్ళు చూసి ఏమంటున్నారట, అయ్యయ్యో పేరమ్మదేవి 60 సంవత్సరాల వయసులోనే 6 నెలలు గర్భిణి దాల్చుకుంది, 60 సంవత్సరాల వయసు ముచ్చలైపోయింది, ఇంకా దీనికి ఎంత ముచ్చట ఉందో, 6 నెలలు గర్భిణి దాల్చిందే అన్న. అప్పుడు వాళ్ళందరిని చూసి బొలబల ఏడిచి నేను పాపం ఎరగను, పుణ్యం ఎరగను, అన్యాయం ఎరగను, అక్రమం ఎరగను. అవునండి. అంచేత దెయ్యమో పోతాం నాకు కడుపు తెలిసినది. ఈ దెయ్యం వాడిజనులంతా ఊసిలాడుతున్నారు, ఎగ్గులొడుతాండ్రు సిగ్గులొడుతాండ్రు అని తల్లిగారు ఊరికి ఏడుస్తున్నారు. ఏడుతుంటే అప్పుడు కడుపులో బాలుడు కలబెలికలాడి, అమ్మా నీకు వచ్చినట్టు భయం లేదు, నిన్న 9 నెలల పొద్దున పుడతాను మాయమ్మ భూమండలాన్ని ఎదురుగెళ్ళడతాను ఎరుగుండమమ్మ, నన్ను తిట్టిన వారు నా కొండకు వచ్చి మోకాలు వంచి ముడిపి చెల్లుతారు, నీకు వచ్చినట్టు భయం లేదమ్మా అని ఇలా చెప్తాడమ్మా. ఇలా ఎప్పుడైతే చెప్పినాడు ఆ చెప్పిన మరుక్షణంలో ఇలా అయితే ఎప్పుడైతే చెప్పినాడో చెప్పిన మరుక్షణాన్ని నిండా 9 నెలలు ఆరిపోతూ ఎప్పుడైతే అయిపోయిందో 9 నెలలు పూర్తి అయిన తర్వాత అప్పుడు కుడి పక్క నొప్పులు కుదురుతున్నాయి, ఎడం పక్క నొప్పులు ఎక్కువవుతున్నాయి. ఆ సమయంలోని ఇలా ఎప్పుడైతే ఎక్కువ అవుతున్నాయో అటువంటి టైంలోని అయ్యో దూరపీదక్కల ఓ ఎక్కలారా రెండమ్మ పరుగున దోలాన తాడేసి నా పేక ఉరేసేయండి అన్నదట. దోలాన తాడేసి పేక ఉరేసేయండి అంతే. ఎందుకంటది ఆడ మనిషికి పురుడు సమయాన్ని భర్త కానీ భాగ్యం కానీ ఆస్తి కానీ ఐశ్వర్యం కాపాడదట. ఈ పురుడు సమయంలో ఇప్పుడు మా ఆయన కనపడితే నేను పేక మీద అడిగి తొక్కిద్దని అనుకుంటారట. అంత కష్టం అంటే పిల్లనగానే సమయంలో అంత కష్టం వస్తుందట. ఆ కష్టం రావడం వల్ల అలాగని చెప్పేసి అంటాను. అలాగని తర్వాత దొలాన తాడేసాం పేకు రోజు చచ్చిపోతున్నాము అనేటప్పుడు ఈ 10 మంది కాంతలు పరుగున వచ్చి మంచి సాయిపోయి మడుగుడు తెచ్చి తోటకూరపు చూస్తున్నాం ముందు వాళ్ళు ఆపాసు వీపేసి కలిపి దంచారు. సన్ని కాళ్ళ మీద సాగనూరారు. పంటి నీళ్ళల్లో పల్లేరు కలిపి, కొంచెం నీళ్ళల్లో కుంకాలు కలిపి, చెంబు నీళ్ళల్లో జవ్వారు కలిపి, ఆ విధంగా అస్తేరు పన్నీరు సీకాయ పులుసు, సీకాయ సీ పసుపు సిద్ధల నలుగు ఇలా తయారు చేశారట. ఇలా తయారు చేసి మరుక్షణ మందున పుట్టాడు మారవన భూమండలాన్ని. అప్పుడు పుట్టాడట. పుట్టాడు మారవన భూమండలాన్ని ఎదురుగాళ్ళు పుట్టాడు ఎన్నుడనవను. ఏమి పుట్టు మచ్చలతోని పులిగాలతోని పుట్టాడు మారవన భూమండలాన్ని. నీలమేమి సాయి నీలవన్నుడు, పాలమేమి సాయి భద్రసేనుడు, పుట్టాడు మారవన భూమండలాన్ని ఇలాగా జన్మించడం. ఆ విధంగా జన్మించిన తర్వాత గబగబా మురుగులో వాళ్ళని ముందుగా చేసి అప్పుడు ఏం చేశారు, ఒక జాకాయ జాపతి సలహా స్నానం చేయించి ఆ కుమారుని ముత్యాల చావులు మువ్వలతో ఉయ్యాలు కట్టి ఆ ఉయ్యాల తొట్లో వేశారు. 3 రోజులు 7 మైలు తాను, 5 రోజులు అంటే తాను, 9 రోజుల తొలిపతిపురుడు జాజికాయ జాపత జంపింగ్లా ఆస్తేరు పన్నీరు సీకాయ పులుసు దెబ్బ చెట్లు కూడా రాయిలేసి నిమ్మ చెట్లు వద్ద నీళ్ళు పోసి ఉగ్గొడ్డు బాలను ఉయ్యాలేసి 12 సేర్లు పంకుటి ఇయ్యాల. ఆ 12 సేర్లు ఉయ్యాల తొట్లో వేసి నాయనా కుమారా ఏడక నాయన అప్పటికి జోలపాట పాడతారు. జోలపాట అంటే ఈ జోలాలమ్మని పాట పాడతారు. ఏడకేడ తర్వాత మళ్ళీ అక్కడ మళ్ళీ మంగమ్మ మళ్ళీ ఇప్పుడు జోలాలమ్మ నిశ్చింత బాలమ్మ అలాగని ఇలా జోలపాటలు పాడుతూ ఉంటే అటువంటి సమయాన్ని అమ్మా నువ్వు ఇలాంటి జోలపాట పాడుతున్నావు, నాకు నిద్ర రాదమ్మా, ఇలాంటి పాట పాడితే ఏమి విష్ణు అవతారం మరి ఇంకేం పాట పాడిది అంటుంది, ఇంకేం పాట పాడిది అంటుంది.
నాయన నువ్వు అలా అమ్మ నువ్వు అలాంటి పాట పాడితే నాకు నిద్ర రాదు అంటే, అయితే మరి ఇంకేం పాట పాడేది నాయన అంటారు. విష్ణు అవతారం జోలకం కంటే రామావతారం పాట పాడమ్మా అంటారు. అప్పుడు విష్ణు అవతారం పేరు చెప్పి ఇయ్యాల కట్టి రామావతారం పాట పాడుతుంది అన్నమాట. ఎలా పాడుతుంది? శ్రీ లక్ష్మీ వల్ల మన చిత్తను ధ్యానించి శ్రీ పార్వతీ పదని సేవించి పిదప పద్మ సంభవ పాద పద్మను చేపట్టి భారతని మధురమైన భక్తితో వేడి గణనాథ పదములకు ప్రాణమైన మక్షను ఆది కవులందరినీ ఆదరణ చేసి అలనాడు రాముడు అనుజుండు లక్ష్మణుడు అనురాగము కలిగి అడుగులాపనని ఏమి అలనాడు రావణాభ్రమైన రాక్షసుడు దేవతలందరూ నానా ఇబ్బంది పెడుతుండగా పడలేక దేవతలు పైనమై వేగమున ఏమి శ్రీ విష్ణుమూర్తి వద్దకి జనజేరి శ్రీ విష్ణువు పాదముల కరుణములు జోడించి కడుబత్తి మొక్కగా అప్పుడు దానవా మా బాధను తప్పమంటే అప్పుడు అన్నాడట, అయ్యా దేవతలారా గంధర్వరాలా 10,000 సంవత్సరాలు మీరు బాధపడవలసిందే. అయోజనాథుడు అనుగురాజుపుత్రుడు రఘురాజుపుత్రుడు దశరథ మహారాజు గర్భవాసమున నేను త్వరితముగా జన్మించి మధ్యంచి దాటికి మౌనము కాసి శివుని శాపంతో సీతను పెళ్ళాడి కైకవరముల చేత కానభంగం కేగి సుగ్రీవుతో సూటిగా కలిసి వారిని ఖండించి వారాది కట్టించి కౌశాన్ని మీదని కప్పినంతటిని రణమ సలుపుచుంటా రామనాథుడు. అప్పుడు ఆ రావణ బ్రహ్మ అంతం అవుతాడు. అంతవరకు మీరు బాధపడవలసిందే. అలాగని ఈ ఉయ్యాలతోని వాళ్ళు నడిచి ఈ పాట పాడింది. ఈ పాట పాడితే అప్పుడు హాయిగా నిద్రపోతే అప్పుడు రావణ పుట్టినాడు గడ్డల్లో ఆలవర పట్టణాన్ని అరేలు మంగ పుట్టింది. మంగ పుట్టినటువంటి ఏడుకెళ్ళి ఆలవర కోనం పుట్టింది. ఆ కోనం పుట్టినటువంటి 7 గడిలో గొల్గొండ పట్టణాన్ని తండ్రి పకీరు తల్లి పాంచాలి నేపాల గోపాల ఆలేసు పోలేసు 12 మంది అన్నదమ్ములతో ఉండి భువనాంచర్ పుట్టింది. భువనాంచర్ పుట్టగానే తల్లిదండ్రులు చెల్లిపోన్నారు. చెల్లిపోతే ఈ అన్నదమ్ములు 12 మంది కలిసి ప్రేమతో చెల్లెల్ని పెంచుతున్నారు. వీళ్ళు పుట్టారో 3 ఏళ్ళు 21 గడిలో పుట్టారు. ఎప్పుడైతే పుట్టారో ఈ పుట్టిన మరుక్షణాన్ని ఆ శ్రీనివాసుని ఈ తల్లిగారు ఎలా పెంచుతుందంటే ప్రేమతో కూడా పెంచుతుంది. ఉగ్గొట్టి పాలను ఉయ్యాలేసి పాలెట్టి పాలను పలకొండ పెట్టి జోలపాటలు పాడుతుంది. ఇలా పాడి అలాగ అంతటెంత బాలుడు ఇంత తాయి పెరిగి నట్టంటే సిట్టారు తలుపు చెక్కలు పట్టి తచ్చాడుతున్నాడు. మంచపు దండుంటూ మసిలాడుతున్నాడు. గోనుగోళ్ళు జిమ్మి కోసిలెట్టేడు. ఎండు గిన్నెలోని ఎన్న తినేది, పైడి గిన్నెలోని పాలు తాగేది. ఇలా ఈ విధంగా పాలు పెరుగులు తాగి ముగ్గురు కూడా ఆ విధంగానే ఎక్కడో అక్కడ పెరిగారు. పెరిగిన తర్వాత అప్పుడు ఏమైంది, అంతటింతటి బాలుడు పెరిగి పెద్దవాడాయను. పెరిగిన తర్వాత తన 7 బాలులను దగ్గర బొంగరాలు ఆడతాడు. బొంగరాలు ఆడికి ఎప్పుడైతే వెళ్ళారో వాళ్ళందరూ ఆడుకుంటూ ఉంటే వాళ్ళ అమ్మకు చూసాడట. ఎవరో ఈయన చూసి ఈ గోవిందుడు ఎప్పుడైతే చూసినాడు, అయ్యా మరి ఒరే అన్నలారా తమ్ములారా నాకోసారి బొంగరం ఇవ్వండిరా, మీతో పాటు సరదాగా ఆడతాను అన్నాడట. సరదాగా ఆడతాను, నువ్వు లేనివాడు కాదురా, నువ్వు వెళ్ళి మీ అమ్మ దగ్గరికి వెళ్ళి నువ్వు బొంగరం తెచ్చుకోను. అప్పుడు ఏం చేశాడంటే తల్లి దగ్గరికి వెళ్ళి అమ్మ ఒకలమ్మదేది పేరమ్మదేవి మరి నాకు ఆడుకుని 5 ఏళ్ళు బొంగరాలు ఆడుతుంటారు, నాకు బొంగరం కావాలమ్మా. నాయన ఇప్పుడు ఆవిడకి వంకాయలు కాయాలంటే ఎలాగొస్తాయి, ఊరి అవతల బంగారు కోన ఉంది, బంగారు కోనడు జగట మట్టి తెచ్చుకుని మట్టి బొంగరం చేసుకో, శానాపద దొడ్లోకి వెళ్ళి 7 మూల నదులు తీసి జాలు పెంచుకొస్తాను అని తల్లి చెప్పిందట. తల్లిగారు జాలు పెంచుకొచ్చేసరికి ఈయన బొంగరం తీసి మట్టి బొంగరం తయారు చేసి మట్టి బొంగరంతో వచ్చాడు. అప్పుడు ఈ జాలు బొంగరం చేత పట్టుకుని జాలు బొంగరాన్ని ధరని మీద కూడా ధరనంతా దద్దరెళ్ళిందట. భూమి ఆకాశం బోరు శబ్దం కలిగి గడినంతా గడగడ పడుకుతుందట. ఈ జాలు ఇలా పడుకుంటే అప్పుడు ఏం చేసి జాలు బొంగరం పట్టుకొని ఎక్కడికి వెళ్ళాడు, బొంగరాలు ఆటకి ఒరే అబ్బాయిని మనం ఆడుకుందంటే ఒరే అబ్బాయి మరి జాజుని ముందు బొంగరాలు అవుతారు కదా, ఎవడ దొంగ అయితే ఆడు వెనక్కుండా పోతాడు, మరి ఎవడు గెలిస్తే వాడు మరి బొంగరాన్ని కొడతారు కదా అని ఆ ఆట ఆడుకున్నాం. సరే అలా పందాలు కాసుకున్నాం. ఆట ఆడారు. ఆట ఆడితే ఈయన అంట్లోని కూడా వెనకుండిపోయాడు. వీళ్ళు ఏం చేస్తారు కదండి, నువ్వు వెనక్కుండిపోయావు కదా, నీకు ఇరిగేసి గీతలో పెట్టి నీ బొంగరాన్ని మేము అందరం కొడతామంటే అప్పుడు ఏం చేశారు, ఈ 10 మంది ఆడుకున్న విద్యార్థులు అందరూ కలిసి ఈ బొంగరాన్ని కొడితే కదలదే, ఒక కదలైనా కదలదు, సిల్లైనా పండదు, గొప్ప పడలేదు, ఏమి లేదు. ఆ గిల్లోంచి ఆదరకు ఉడు కొట్టలేకపోతే అప్పుడు ఏం చేశారు, ఒరే అన్నలారా మరి ఇంచేబట్టి నా బొంగరాన్ని కొట్టారు కదా, ఇప్పుడు మీ బొంగరాలని పోగేయండి, ఒక దెబ్బ కొడతాను. ఇదేటాయి మా అందరూ దెబ్బలు కొట్టాం, నీ బొంగరం కదలలేదు మెదలలేదు, నువ్వు బొంగరాన్ని ఎలా కొడతాను చెప్పరా అన్నాడు. కొట్టి చూపిద్దా నువ్వు సరే ఎట్టండి ఒకసారి ఎట్టండంతా ఈ కిరిగీసి గీతలోని బొంగరాన్ని పోగొచ్చింది. ఈ బొంగరాలన్నీ పోస్తే అప్పుడే జార్జుల బొంగరాన్ని పోలావు సత్తులు పూను కొట్టగా ఎండు బొంగరాలు ఈడిపోయినాయి, బంగారు బొంగరాలు బదులైపోయినాయి. ఎవడు బదులైపోయినాయా ఏం చేశారు, ఓరు బాబు మన బంగారాన్ని బదలగొట్టినాడు కాబట్టి ఈడు అలా కదరా, ఈడు అమ్మిల్ని ఎలగట్ట ఇన్ని సూపర్ బాధిద్దాంరా
అలా అని వీళ్ళు అందరూ ఆలోచన ఏం చేసి పట్టుకొని కొడదామని సిద్ధం. పట్టుకొని కొడదామని ఎప్పుడైతే తయారంటారో అప్పుడు ఏం చేసేది సోబరు 10 మందికి సోబరు బాధినారు. తలకో తాపు తలకో దెబ్బకే తలకో దెబ్బ ఎప్పుడైతే కొట్టారు వీళ్ళు అందరినీ కొడుతుంటే నవ్వుతున్నట్టు పక్కన నవ్వుతుంటే ఎవరే అన్నలారా ఎవరే తమ్ములారా మరి ఏం చెప్పండి నన్ను కొట్టారు చెయ్యిలు వీకిలా కొట్టారు. నేను అందరినీ కలిపి ఒక గుద్దుతాను రాను అందరిని కలిపి ఒక గుద్దుతానంటే ఏం చేశాడు ఎవరు అందరిని కలిపి ఎలా గుద్దుతారు రండి నేను గుద్దుతాను రండి. అప్పుడు కింద ఒకటి వేసి ఒకటి మీద దొంతి పెట్టాడు. దొంతి పెట్టి పాలవ చదువు గుద్దుతాడు ఆశాసి. నేను మీద నుండి గుద్దు కింద ఉన్నాడు చొప్పకాడలో చొంగలుగా ఎక్కినాడు. ఓరు బావో వీడితో మనం చాలేం, వీడితో మనం ఏం పెట్టుకున్నా చాలేం, పని అవదు. కాబట్టి వీడి పరువు తీసేయాలని తెల్లదిగో ఆడవాళ్ళు వస్తారు కడవలు పట్టుకొని ఆ కడవలు బాంగొట్టమని చెబుదాం అంటే అప్పుడు చంద్రగిరి పట్టణం నుండి 7 కొత్త కడవలు పట్టుకొని వస్తామంటే అప్పుడు ఏం చేశారు ఏరా నువ్వు మమ్మల్ని కొట్టడం కాదు మా బంగారాలు బదలు కొట్టడం కాదు ఆ కడవలో ఒక్క కడవ లేకుండా ఒక దెబ్బ కొట్టియాలి ఆ కడవలు పట్టుకొని వస్తాను ఈ 4 దారిని మధ్యలో కాసినాడు జాలి బంగారాన్ని పక్కజాలు కొట్టాడు. పక్కజాలు కొట్టేదానికి అన్ని ఇలా నెలల పైకి వెళ్ళి నీళ్ళు ఎత్తుకొస్తాను బ్రాహ్మణ బళ్ళు మన కడ బదులైపోయి ఒక దెబ్బకే 7 బదులైపోయినాయి. ఓరు ఏమిరా నమ్మి నీ అమ్మ నేల గట్ట నా కొడకన ఎలాంటి పని చేసినవిరా మా కడవలన్నీ బాంగుడిన మా అత్త మంచిది కాదని ఒకలంతే మా మామ మంచోడు కాదని ఒకలంతే నా మొగుడు మంచోడు కాదని ఒకలంతే ఈ విధంగా అంటున్నారు. అంతా ఉంటే అని అన్నోళ్ళు ఊరుకోనరా అలా అమ్మదారికి వెళ్ళి చెప్పినారు. అమ్మ పేరమ్మదేవి నీ కొడుకు మంచోడు కాదు అంత పెంకోండి కన్నా పెట్టి పెళ్ళాన్ని చేయవే పెంక అడుగుతుంది. పేరమ్మ నీ కూడా నా పెంకువాడు పెళ్ళాన్ని చేయవే పెంక అడుగుతుంది అని చేత మా కడవలను బాంబుడినాడంతే. అప్పుడు ఆటకెళ్ళి కూడా ఇంటికి వచ్చినాడట. ఇంటికి వస్తుంది వాళ్ళ కడవలు కొనిచ్చింది కొత్త కడవలు. ఆ కొమ్మరి వీరాన్న దగ్గరికి వెళ్ళి తలకు రూపాయి ఇచ్చి వాళ్ళ కడవలు కొనిసి వాళ్ళు పంపిస్తే ఈ లోపల ఈయన వచ్చినాడు. వచ్చేసరికి ఏరా నాయన కుమారా ఏమిట్రా బాబు నువ్వు కడవలన్నీ బాంబొడిసినావట ఏం చేసావట. అమ్మమ్మ నాకేం తెచ్చినా నేను ఆడుకోడానికి వెళ్ళాను సంతే నాకు తెలుసు ఉండు నీ పని చెప్తాను నాకు కొడకడానికి రెక్కొట్టుకుని ఇలా చెవట్టుకొని నీ పని చెప్తానుండు మీ అన్నలు 5 ఉన్నారు కదా వాళ్ళ పిలిచి నీకు ఒక పెళ్లి చేసిస్తే నీ బాధ నీకు తీరిపోతావు అని చెప్పేసి అప్పుడు కొడుకులు 5 పిలిచి అప్పుడు పెళ్లి ఏర్పాట్లు చేసినాం. పిల్లనాడు నాకు వెళ్ళండి ఆయన మీ తమ్ముడు జట్టి లేని కాడు జట్టి చేస్తున్నాడు గొడవ లేని కాడు గొడవ చేస్తున్నాడు ఇంటి మీద రాసి పడుతున్నాడు అటువంటి మీ చిన్న తమ్ముడికి పేరుగాలనంటే పిల్లనాడికి కలని వారిని కంజనడికి పెళ్లి చేయండి అన్నారు. అంటే అప్పుడు 5 రందములు కలిసి అప్పుడు పెళ్లి చూపులకు వెళ్తాను.